వినబడు సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా ఉత్తర దిక్కున ఎత్తైన శృంగార నగరమా ఉత్తర దిక్కున సర్వభూమికి సంతసమిడుచున్నావు సర్వభూమికి సంతసమిడుచున్నావు స్వర్ణాలంకారసియోను రమ్యముగా రంజిల్లు నగరమా సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా నీ నగరులయందు నివసించుచున్నాడు నీ ప్రభువు నీ నగరులయందు రాజులు కూడిరి నీ తేజము చూచిరి రాజులు కూడిరి నీ తేజము చూచిరి స్వర్ణాలంకారసియోను రమ్యముగా రంజిల్లు నగరమా సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా నిత్యుండగు తండ్రి నీ నిర్మాణకుడు శిల్పియు తానే నిత్యుండగు తండ్రి ప్రభు యేసే నిన్ను పరిణయమాడను కోరెన్ ప్రభు యేసే నిన్ను పరిణయమాడను కోరెన్ స్వర్ణాలంకారసియోను వైవాహికానందము నీదే సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను మా రక్షణ వార్తలు రమ్యముగా నీలో వినబడుచున్నవి రక్షణ వార్తలు జనులెల్లా నీలో జన్మించేనందురు జనులెల్లా నీలో జన్మించేనందురు స్వర్ణాలంకారసియోను జనముల తల్లి అని నిన్నందరు సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా సియోను పురమా
నిండి ఉన్నవి. నీలో దైవోద్దేశములెన్నెన్నో నిండి ఉన్నవి. ఘన కార్యములెన్నో గొప్పగా జరిగెను నీలో. ఘన కార్యములెన్నో గొప్పగా జరిగెను నీలో. స్వర్ణాలంకారసియోను విభవమును వివరింపగలేము. సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా. సియోను పురమా సంపుగా పాడుడి సంతసముగా సియోను పాటలను సంపుగా పాడుడి. యేసునకే మహిమా బాసురముగా చెల్లించి. యేసునకే మహిమా బాసురముగా చెల్లించి. స్వర్ణాలంకారసియోను హల్లెలూయా. యేసు ప్రభునకే సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా. సియోను పురమా శాశ్వతముగా దైవా సంకల్పం బైతివి. శాశ్వతముగా దైవా సంకల్పం బైతివి. స్వర్ణాలంకారసియోను సతతము నీదే అనుభవ భాగ్యము. సియోను పురమా సర్వోన్నతుని శృంగారపురమా. సియోను పురమా. పాట సంఖ్య 764. కొత్త బ్రతుల్లో 764, పాత వాటిలో 748. ప్రభు యేసును నేను వెంబడింతును, తన అడుగు జాడలలో నడిచేదను. 764 న్యూ సాంగ్ బుక్స్, 748 ఓల్డ్ సాంగ్ బుక్స్. కొత్త బ్రతుల్లో 764, పాత వాటిలో అయితే 748. ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను వెంబడింతును, తన అడుగు జాడలలో నడచెదను, తన అడుగు జాడలలో నడచెదను. లోకమున్ విడచి సిలువను మోసి, లోకమున్ విడచి సిలువను మోసి, దీక్షతో ప్రభుని వెంబడింతును. లోకమున్ విడచి సిలువను మోసి, దీక్షతో ప్రభుని వెంబడింతును. ప్రభు యేసుని నేను వెంబడింతును, ప్రభు యేసుని నేను
వెంబడింతును తన అడుగు జాడలలో నడచెదను తన అడుగు జాడలలో నడచెదను. కాపరి యేసు స్వరమును వినుచు కాపరి యేసు స్వరమును వినుచు చూపెడి స్థలముల కేగెదను. కాపరి యేసు స్వరమును వినుచు చూపెడి స్థలముల కేగెదను. ప్రభు యేసుని నేను వెంబడింతును ప్రభు యేసుని నేను వెంబడింతును తన అడుగు జాడలలో నడచెదను తన అడుగు జాడలలో నడచెదను. చీకటి జగతిని తప్పించుకొని చీకటి జగతిని తప్పించుకొని వాక్యపు వెలుగులో వెంబడింతును. చీకటి జగతిని తప్పించుకొని వాక్యపు వెలుగులో వెంబడింతును. ప్రభు యేసుని నేను వెంబడింతును ప్రభు యేసుని నేను వెంబడింతును తన అడుగు జాడలలో నడచెదను తన అడుగు జాడలలో నడచెదను. పాప విశాల మార్గమున్ విడచి పాప విశాల మార్గమున్ విడచి పరుగిడెదను జీవ మార్గమున. పాప విశాల మార్గమున్ విడచి పరుగిడెదను జీవ మార్గమున. ప్రభు యేసుని నేను వెంబడింతును ప్రభు యేసుని నేను వెంబడింతును తన అడుగు జాడలలో నడచెదను తన అడుగు జాడలలో నడచెదను. అంతము వరకు స్థిరముగా నిలచి అంతము వరకు స్థిరముగా నిలచి అమూల్య మకుటము పొందేదను. అంతము వరకు స్థిరముగా నిలచి అమూల్య మకుటము పొందేదను. ప్రభు యేసుని నేను వెంబడింతును ప్రభు యేసుని నేను వెంబడింతును తన అడుగు జాడలలో నడచెదను తన అడుగు జాడలలో నడచెదను. చివరిగా మరి ఒక చిన్న పాట 761 కొత్త బ్రతుల్లో 761 పాత వాటిలైతే 745 నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ అనే చిన్న పాట పాడతాము. తర్వాత దేవుని వాక్యాన్ని వింటాం. 761 కొత్త బ్రతుల్లో పాత వాటిలో 745. నా రక్షకుని వెంబడింతు నన్నిటన్ ఘోరమైన కొండలైన జాంకొందును సురక్షితంబుగాను నేను వెళ్ళుదున్
పరమ కిరీటమందు వారకు యేసున్ నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసురాంబౌ ప్రభు వెంట కన్నుల్ మోసికొని ఎక్కడిని వెళ్ళుదున్ నా యేసు తోడ వెళ్ళుచుందు నెల్లడన్ ప్రయాసమైన లోయలైన భయపడన్ దయజూపు యేసు నన్ను వెంబడించుచో భయమేల భువనంబులో దాగన్ యేసున్ నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసురాంబౌ ప్రభు వెంట కన్నుల్ మోసికొని ఎక్కడిని వెళ్ళుదున్ నా కాలమెల్ల యేసు నందు నమ్ముదున్ భీకరంపు వార్ది అయిన నే దాటుదున్ నా కర్త తోడ నిందు నైన నెగుదున్ నాకమెక్కి తండ్రి జూచువారకున్ యేసున్ నేను ఎన్నడెన్నడూను ఆశతో నన్నిటన్ వెంబడింతును బాసురాంబౌ ప్రభు వెంట కన్నుల్ మోసికొని ఎక్కడిని వెళ్ళుదున్. బైబిల్ పల్లె వాడుకుంటాము. భలే భలే మాట బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన తాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, జీవాధిపతి, మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రియ కుమారుడు మా ప్రభును మా రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామపేట స్తోత్రాలు. మరి మా జీవితాలు పొడిగించి మరి ఒక నూతన దినంలో ప్రవేశపెట్టిన భాగ్యం కొరకై స్తోత్రాలు. దయలు మా తండ్రి, మరి ఈ దినము ప్రభా మరి వారం వెంబడి వార కార్యక్రమంగా మరి బైబిల్ పట్టణంలో మీరు మాకు సహాయపడినందుకై స్తోత్రాలు. ఈ దినం ప్రభా మరి 3వ రాజుగా దయలు మా తండ్రి మరి సొలొమోను యొక్క జీవిత చరిత్రను మేము ధ్యానం చేయబోతుండగా మా నోటి మాటలు మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా చేయండి ప్రభా. మాకు కావాల్సిన వాక్కులు అనుగ్రహించండి. ఈ దినాల్లో
ప్రభా మరి ఇవన్నీ మేము చదివినప్పుడు తెలుసుకున్నప్పుడు మేము ఎలా జీవించాలో కూడా నీ యొక్క వాక్యం రాయబడింది ప్రభా. యుగాంతమందున మాకు బుద్ధి కలగడానికై దృష్టాంతములుగా వారికి సంబంధించిన సంగతులు రాయించి పెట్టారు. కాబట్టి ఇవి చదివి విని అభ్యాసం చేసి మేము కూడా మా మట్టుకు మేము జాగరూకులుగా ఉన్నట్లుగా సహాయం చేయండి. ఇప్పటి వరకు కూడా మరి సౌలు యొక్క చరిత్ర, సౌలు ఆరంభం బాగానే ఉంది కానీ అంతం ఎంత విషాదంతో ముగిసింది. దావీదు కూడా ప్రభా మంచి రాజుగా పరిపాలించాడు కానీ ప్రభా చరిత్ర ఎక్కాడు కానీ తన కుటుంబం సరిగా కట్టుకోలేకపోయినట్లుగా నీ యొక్క వాక్యాలు మేము చూడగలిగాం. ఈ దినం ప్రభా సొలొమోను యొక్క జీవితం కూడా మేము చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా రాజులు కూడా మనుషులే కాబట్టి వాళ్ళు కూడా ఎన్నో బలహీనతలు, ఎన్నో పతనములు, ఎన్నో తొట్టుపాట్లు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మేము మాకు ఎందుకు రాయించి పెట్టామంటే మేము బుద్ధి తెచ్చుకోవాలని, మాకు బోధ కలగాలని, నిత్యజీవం పొందాలని. కాబట్టి ప్రభా ఈ యొక్క రాజుల చరిత్రల ద్వారా కూడా మీరే మాతో మాట్లాడుతున్నామని, ఏవి చేయాలో అవి చేయనట్లుగా, ఏవి చేయకూడదో అవి చేయకుండా ఉన్నట్లుగా మీరు మాకు సహాయపడుతున్నామని వందన స్తోత్రాలు చెల్లిస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనము రాజుల చరిత్రలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇప్పటికే మరి దాదాపుగా 2 రాజులు మనం చూసాం. మరి మొదటి రాజు మరి సౌలు, ఇశ్రాయేల్ యొక్క మొదటి రాజు. సౌలు గురించిన సంగతులు, మరి సౌలు యొక్క తండ్రి ఎవరు, ఆయన పుట్టు పూర్వత్రాలు ఏంటివి, ఆయన పరిపాలన ఎలా ఉంది అనే సంగతులన్నీ కూడా మనం చూస్తూ వచ్చాము. అతను ఉన్నటువంటి మంచి లక్షణాలు, చెడ్డ లక్షణాలు కూడా చూడగలిగాం. తర్వాత 2వ రాజు దావీదును గత వారం మనం చూసాం. కాబట్టి దావీదు కూడా ఎంత మంచి రాజుగా పరిపాలించాడో అనే సంగతులు కూడా దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ రోజు మనం చూడబోయేటువంటి మరొక రాజు ఏంటంటే నెక్స్ట్ దావీదు తర్వాత 3వ రాజుగా, అంటే ఇది ఐక్య రాజులు, ఇశ్రాయేల్ ఐక్య రాజుల్లో మరి 3వ రాజుగా సొలొమోను మనం చూడబోతున్నాం. సొలొమోను చరిత్ర. ఇతని యొక్క కాలం వచ్చేసి 1010 నుండి, సొలొమోను కాలం 1010 నుంచి 931 BC. కాబట్టి అది గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి సొలొమోను యొక్క కాలం 1010 నుంచి 931, అంటే ఎంత కాలము? 40 సంవత్సరాలు. మొదటి రాజు చూసాం. మొదటి రాజు ఎవరు చెప్పిన? మొదటి రాజు సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత దావీదు కూడా 2వ రాజుగా 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఈరోజు సొలొమోను యొక్క మరి కాలం కూడా చూసినప్పుడు అతడు కూడా 40 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనం చూస్తాం. ఈ 3 రాజులు పరిపాలించింది ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాలని, అది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాలు, వారిని ఏమన్నారంటే ఐక్య రాజులు, లేకుంటే సమైక్య రాజ్యం అనే సంగతి మనం చూసాం. కాబట్టి ఇప్పుడు సొలొమోను తర్వాత నెక్స్ట్ రెహబాం టైంలో ఆ 12 గోత్రాలు 2గా విడిపోతాయి. కాబట్టి మరి 3వ రాజుగా సొలొమోను మనం చూస్తాం. మరి సొలొమోను అని చూడగానే చాలా మంది సొలొమోను అని పేరు పెట్టుకుంటారు. సొలొమోను అనే పేరు చాలా మందికి ఉంటది కదా. కాబట్టి మరి సొలొమోను సంగతులు చాలా మంది తెలుసు, ఎన్నో సందర్భాలు మనం ఉన్నాం. ఈ 3 రాజులు చాలా వరకు తెలుసు మనకి. నెక్స్ట్ వచ్చే రాజుల గురించి అంతగా మనకు తెలియదు, అన్ని సందర్భాలు విన్నాం. కనుక నెక్స్ట్ వచ్చే రాజుల చరిత్ర చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు తెలిసినాయి కాబట్టి త్వరగా ముందుకు వెళ్ళిపోయాం. కాబట్టి నెక్స్ట్ వచ్చే రాజులు ఆ కాలం చాలా కొద్దిగా ఉంటది, వాళ్ళ చరిత్రలు కొన్ని ఉంటాయి. కాబట్టి వివరంగా మనం చూస్తాం. ఈ దినము సొలొమోను అని చెప్పగానే సొలొమోను ఎంత గొప్పవాడనే సంగతి యేసు ప్రభువారు కూడా 2 మాటల్లో సొలొమోను గురించి చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త. సొలొమోను పేరు ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందంటే యేసు ప్రభువారి నోట కూడా పాప నిబంధనలు ఉన్న సొలొమోను గురించి యేసువారు మాట్లాడాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి 20, మత్తయి సువార్త 6వ అధ్యాయం మనం చూసామంటే 29వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము యేసు ప్రభువారు కూడా పలికిన మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 29వ వచనములో యేసు ప్రభువారు స్వయంగా పలికిన మాట చదవండి.
అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు. యేసు వారు మరి సొలొమోను గురించి మాట్లాడుతూ అతని యొక్క వైభవం, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను అంటే సమస్త వైభవము కలిగిన వాడు అని యేసు వారు మాట్లాడాడు. అంటే ఇక సొలొమోనుకి తక్కువైంది ఏమీ కూడా లేదు అని అర్థం. సమస్త వైభవం. అందుకే సొలొమోను కూడా అంటాడు ప్రసంగ గ్రంథంలో, నేను చూచిన వాటిల్లో, ఆశించిన వాటిల్లో నేను ఏది పొందకుండా ఉండలేదు. అంటే సొలొమోనుకి ఏది ఆశ పుడితే ఆ పని చేశాడు. ప్రసంగ గ్రంథము చూడండి ఒక మాట, అంటే ఎక్కడ చేపెట్టుకోండి. ఎంత వైభవం అంటే తను ఏదనుకున్నాడో చేశాడు. ఆ మాట చూద్దాం. ప్రసంగ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రసంగి 2:10, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని నేను చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. చూసారా, సొలొమోను ఏది చూడాలనిపిస్తే అది అంత చూసేశాడంట. తర్వాత హృదయములో ఏది చేయాలనుకుంటే దాన్ని ఆపలేదంట. అంటే సమస్త వైభవము. యేసు ఏంటంటే సొలొమోను సమస్త వైభవాన్ని కలిగిన వాడు అనే సంగతి యేసు వారు తెలియజేస్తున్నాడు. అలాంటి సొలొమోను కూడా గడ్డి పువ్వుతో పోలిన వాడు అనే సంగతి యేసు వారు తెలియజేస్తున్న మాట మనం చూస్తాం. అంటే ఇక్కడ మనం ఏ జ్ఞాపకం పెట్టుకోవాలంటే సొలొమోను ఎంత గొప్పవాడు అనే సంగతి యేసు వారు తెలియజేస్తూ, అంత గొప్పవాడు కూడా గడ్డి పువ్వు లాంటి వాడు అనే సంగతి ప్రభు తెలియజేశాడు. రెండవది, మొదటిది వైభవం గురించి మాట్లాడాడు. సొలొమోను యొక్క వైభవం ఏంటి, అతని యొక్క వైభవం ఏంటి అనే సంగతి మనము ఇప్పుడు ముందున్న అధ్యాయంలో మనం చూస్తాం. అతడు ఎలా వైభవం గాంచాడనే సంగతి మనం చూస్తాము. ఇప్పుడు రెండవ మాట కూడా యేసు మాట్లాడాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం సొలొమోను గురించి మాట్లాడుతూ మరొక సందర్భంలో యేసు వారు పలికిన మాట మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయం. ఇది కూడా స్వయంగా యేసు వారు పలికిన మాటే. 12వ అధ్యాయము 42వ వచనం. ఇదేమో సమస్త వైభవం. ఇక్కడ ఏమన్నారు చెప్పండి. రెండో దాంట్లో యేసు వారు ఏం మాట్లాడాడు చూడండి. 12:42, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానమును వింటకు భూమి అంతం నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కనుక రెండవది జ్ఞానములో, కనుక యేసు వారు జ్ఞాన విషయాన్ని తెలియజేస్తూ కనుక ఏమన్నాడంటే సొలొమోను జ్ఞానం వింటకు ప్రజలు భూమి అంతము నుండి వచ్చారు. అంటే ఇక్కడ యేసు వారు సొలొమోను యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు. సొలొమోను యొక్క జ్ఞానం, సొలొమోను ఎంత జ్ఞానవంతుడంటే అతని పూర్వీకుల్లో కానీ, అతనికి ముందటి వాడు కానీ, వెనకటి వాడు కానీ సొలొమోను లాంటి జ్ఞానం కలిగిన వాడు ఎవరు లేరనే సంగతి యేసు వారు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు రెండు విషయాలు యేసు వారు మాట్లాడారు సొలొమోను గురించి. ఒకటి మాట్లాడారు చెప్పండి. ఒకటేంటి, ఆయన సమస్త వైభవము, కనుక ఎంత వైభవం కాంచాడో ఇప్పుడు మనం తెలుసుకుంటాం. రెండవది, అతడు ఎంత జ్ఞానవంతుడు, కనుక జ్ఞానవంతుడే కానీ సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను జ్ఞానవంతుడే. అయితే మన ప్రభు గురించి ఏమని రాయబడింది 147వ కీర్తన 5వ వచనంలో, ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, కనుక ఆయన జ్ఞానమునకు మితి లేదు. కనుక ప్రభు యొక్క జ్ఞానానికి మితి లేదు. సొలొమోను జ్ఞానవంతుడే కానీ జ్ఞానం ఇచ్చింది దేవుడే. కాబట్టి అంటే దేవుని కంటే ఎక్కువైన జ్ఞానం కలిగిన వాడు కాదు. సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? మీరు సొలొమోను జ్ఞానం చూసి అమ్మ సొలొమోను ఎంత జ్ఞానం అనుకుంటున్నారు. ఆయన కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు ప్రభు మాట్లాడాడు. అంటే యేసు వారు తన నోట ఈ రెండు విషయాలు తెలియజేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి సొలొమోను యొక్క వైభవం గురించి యేసు మాట్లాడాడు. రెండవదిగా సొలొమోను యొక్క జ్ఞాన విషయం మాట్లాడుతూ వచ్చాడు. ఎంత జ్ఞానవంతుడైన విషయాన్ని ప్రభు తెలియజేస్తూ వచ్చాడు. ఇప్పుడు సొలొమోను యొక్క చరిత్రకి వెళ్ళినప్పుడు సొలొమోను యొక్క తండ్రి చెప్పండి. సొలొమోను తండ్రి ఎవరు? సొలొమోను తండ్రి ఎవరు? దావీదు. కనుక సొలొమోను తండ్రి దావీదు. తల్లి చెప్పండి. సొలొమోను తల్లి ఎవరు?
బెత్షెబా కనుక చాలా మంది సందేహంగా ఉంది బెత్షెబాని కనుక దావీదు బెత్షెబాలకు కలిగిన కుమారుడే సొలొమోను. కాబట్టి అంటే సొలొమోను కంటే ముందు ఒకటి పుట్టాడు, కానీ దేవుడు ఆ బిడ్డను ఏం చేశాడు, మొత్తాడు. కనుక దావీదు చేసిన పాపాన్ని బట్టి మొత్తితే ఆ బిడ్డ చనిపోయాడు. కనుక చనిపోయిన తర్వాత ఏడ్చాడు. తర్వాత ఆ తర్వాత పుట్టినవాడే సొలొమోనుగా మనం చూస్తాం. సొలొమోనుకి 4 రకాల పేర్లు బైబిల్లో మనం చూడవచ్చు. కానీ చెప్పండి, సొలొమోనుకు ఉన్న పేర్లు ఏంటి? సొలొమోనుకు ఉన్నటువంటి పేర్లు, సొలొమోను పుట్టక ముందే ఆయన గురించి ఆయనకి పేరు పెట్టాలని దేవుడు చెప్పాడు. కనుక దావీదుకి సొలొమోను పుట్టక ముందే ఆయన పేరు ప్రస్తావించబడింది. బాప్తిస్మిచ్చి యోహాను కూడా పుట్టక ముందే పేరు ప్రస్తావించబడింది. యేసు వారు కూడా పుట్టక ముందే, అలాగే పుట్టక ముందే పరలోకి వచ్చిన పేర్లు అవన్నీ కూడా. బాప్తిస్మిచ్చి యోహానుకి అని చెప్పారు, జకర్యా ఎలిజబెతులకి నీకు ఒక కుమారుడు పుడతానికి ఏమని పేరు పెట్టాలి, యోహాను అని పేరు పెట్టాలన్నారు. కనుక ఆయన పలక మీద రాశాడు. ఎవరు చెప్పారు ఆయనకి? దూత చెప్పింది. కనుక యోహాను అనే పేరు పరలోకం వచ్చింది. కనుక వాళ్ళు అనుకుని పెట్టింది కాదు తల్లిదండ్రులు. తర్వాత యేసు వారికి కూడా ఏమో మత్తయి సువార్త 1:20 ఆమె కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపలు ఆయన రక్షించింది కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టమని చెప్పింది ఎవరు? యేసుకి వాళ్ళ తల్లిదండ్రులా? కాదు. కనుక దూత పరలోకం వచ్చిన పేరు అది కూడా. కానీ ఇప్పుడు సొలొమోనుకు కూడా పేరు దేవుడే చెప్పాడు. కనుక దావీదు నువ్వు నీకు పుడతాడు, అతనికి సొలొమోను అని పేరు పెడతావు. చూడండి, మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము 9వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతాం. ఫస్ట్ క్రానికల్ చాప్టర్ 22 వర్స్ 9 and 10 చదువుకుంటాము. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయం 9వ వచనం చూడండి. నీకు పుట్టబోవ కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండి అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానమును కలుగజేతును, అందువల్ల అతనికి సొలొమోను అని పేరు పెట్టబడును. అంటే పెట్టారనే పెట్టలేదని, ఇంకా పెట్టబడును, జరగబడును అంటే జరగబోతుంది. కనుక పెట్టబడి అంటే పెడతా భవిష్యత్తులో అని దేవుడు చెప్పాడు. కనుక ఏమని పేరు పెడతావు? సొలొమోను అని పేరు పెట్టబడును, పుట్టిన తర్వాత పెడతావు. అతని దినములు ఇశ్రాయేలుకు సమాధానం విశ్రాంతియు దయచేయుదును. కాబట్టి దేవుడు సొలొమోను గురించి ముందే చెప్పాడు దావీదుకి. కనుక కుమారుడు పుడతాడు, అతనికి ఏమని పేరు పెడతావు నీవు? సొలొమోను. సొలొమోను అర్థం ఏంటంటే సమాధానము. చెప్పండి, పీస్ అని అర్థం. సొలొమోను అర్థం ఏంటి? సమాధానం. కనుక ఒక పేరు ఏంటంటే సొలొమోను అంటే సమాధానం. ఈ పేరు దావీదు పెట్టాడు. దేవుడు చెప్పాడు, దావీదు పెట్టాడు. దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు చెప్పిన పేరు దావీదు పెట్టాడు, సొలొమోను. తర్వాత దేవుడు ప్రవక్తను పంపించి మరొక పేరు పెడతాడు సొలొమోనుకి. 2వ సమూయేలు 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24-25 వచనాలు. సెకండ్ శామ్యూయేల్ చాప్టర్ 22 2వ సమూయేలు 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 24-25 వచనాలు కూడా చదువుకుంటాం. 2వ సమూయేలు 12వ అధ్యాయము 24-25. తరువాత దావీదు తన భార్యను బెత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అను పేరు పెట్టెను. కాబట్టి అది సొలొమోను అని పేరు పెట్టాడు. తర్వాత 20 చూడండి. యెహోవా అతన్ని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యతిద్య అని అతనికి పేరు పెట్టింది. యతిద్య అంటే అక్కడ ఒకటే కింద ఏమని రాబడింది? యెహోవాకు ప్రియుడు. కాబట్టి సొలొమోనుకున్న మరొక పేరు అని చెప్పండి. రెండో పేరు ఏందంట? యతిద్య. ఇది ప్రవక్త ద్వారా పెట్టాడు. కాబట్టి ప్రవక్త ద్వారా పెట్టిన రెండో పేరుగా సొలొమోను అంట. యతిద్య అన్న కూడా సొలొమోనే, సొలొమోను అన్న కూడా యతిద్య అని. ఇక అతనుకున్న మూడో పేరు ఏంటంటే తల్లి ఒక పేరు పెట్టింది. సామెతల గ్రంథము 31వ అధ్యాయం. సామెతల 31. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతలు 31. సామెతలు 31 మొదటిది. రాజైన లెమూయేలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. తల్లి కూడా అతనికి పేరు పెట్టింది. ఈ పేరు ఎవరు పెట్టారంటే లెమూయేలు అనే పేరు తల్లి పెట్టింది. కనుక లెమూయేలు అన్న కూడా ఎవరు చెప్పండి?
సొలొమోనే. కాబట్టి కానీ మనకు కూడా చాలా పేర్లు ఉంటాయి. స్కూల్లో ఒకటి ఉంటుంది, ఆఫీస్లో ఒకటి ఉంటుంది, చర్చిలో ఒకటి ఉంటుంది, బయట ఒకటి ఉంటుంది. కాబట్టి అట్లా సొలొమోనుకు కూడా దేవుడు ఒకటి పెట్టాడు, దావీదు ఒకటి పెట్టాడు, దేవుడు ఒకటి పెట్టాడు, మళ్ళీ నాతాను ప్రవక్త ఒకటి పెట్టారు, తల్లి ఒకటి పెట్టింది. కాబట్టి ఇప్పుడు లెమేల్ అనేటువంటి పేరు తల్లి పెట్టిందిగా మనం చూస్తాం. తర్వాత 4వ పేరు కూడా ఉంది ఇతనికి. ఇతను ఏంటంటే ఏం రాశాడు? ప్రసంగి. ప్రసంగి అని ఎవరు పెట్టారంటే ప్రజలు పెట్టారు. అతని యొక్క రచనలు చూసి అతని జ్ఞానాన్ని ఆయన మంచి ప్రసంగి కూడా అన్నాడు. కాబట్టి ప్రసంగి అన్న కూడా ఎవరు చెప్పండి? సొలొమోన్. కాబట్టి ఇప్పుడు సొలొమోన్కి 4 పేర్లు చూసాం. మొదటిది ఏం చెప్పండి? సొలొమోన్ అంటే సమాధానం అని అర్థము, కనుక ఇది దేవుని చేత పెట్టబడింది. తర్వాత మళ్ళీ దేవుడు నాతాను ప్రవక్తను పంపించి పెట్టాడు. ఏం పేరు అది? యెతిద్యా. కాబట్టి ఇదేమో దావీదు పెట్టిన పేరు అయితే ఇదేమో ప్రవక్త పెట్టిన పేరుగా చూసాము. తల్లి ఏమో లెమేల్ అని పెట్టింది. తర్వాత ప్రజలందరూ ఏమి పిలిచారంటే ప్రసంగి 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 అని పిలిచారు. కాబట్టి ఈ 4 పేర్లు కూడా సొలొమోను గురించి చెప్పడం. కాబట్టి ఇవి కూడా మనం కన్ఫ్యూజ్ కాకూడదు. కనుక సొలొమోన్ అన్న, యెతిద్యా అన్న, లెమేల్ అన్న, ప్రసంగి అన్న అంతా కూడా సొలొమోనే అనే విషయం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి సొలొమోన్ అనే పేరు పరలోకం నుండి ముందుగానే పెట్టబడింది. ప్రవక్త ద్వారా పెట్టబడిన మరొక పేరు యెతిద్యా, తల్లి పెట్టిన పేరు లెమేలు, ప్రజలు పెట్టిన పేర్లు చెప్పండి ఏంటంటే ప్రజలు పెట్టిన పేర్లు ప్రసంగి అనే విషయం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఇంకా సొలొమోను గురించిన చరిత్రకు ముందుకెళ్ళినట్లయితే ఒక మాట చదువుతాం. మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయము 5వ వచనం. మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటాం. సొలొమోను ఒక్కడే కాకుండా అతనితో పాటు ఇంకా పుట్టిన వాళ్ళు ఉన్నారు. సొలొమోను యొక్క సహోదరులు ఉన్నారు. కనుక సొలొమోను ఒక్కడే కాదు, దావీదు పుట్టిన బెర్షెబాకి ఇంకా పుట్టిన వాళ్ళు ఉన్నారు. మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుంటాం. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన షిమ్యా 1, షోబాబు 2, నాతాను 3, సొలొమోను అను 4. కనుక మొత్తం ఎంతమంది అన్న సొలొమోనుకు సహోదరులు చెప్పండి? ఇక్కడ బెత్షెబాతో పుట్టినటువంటి సహోదరులు ఎంతమంది సొలొమోనుకి? సొలొమోనుతో కలిపి 4. ఆల్రెడీ ఒక ఆయన చనిపోయాడు, కానీ చనిపోయిన వాళ్ళు లెక్కలే లేడు కాబట్టి బిడ్డ ఇప్పుడు షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను 4. ఈ 4 కూడా ఎవరికి పుట్టారు చెప్పండి? బెత్షెబాకు పుట్టారు. కనుక అంటే సొలొమోను రక్త సంబంధికులు వీళ్ళంతా. కాబట్టి ఇంకా దావీదు ఇంకా ఉన్నారు పిల్లలు, కాబట్టి ఇంకా ఉన్నారు. కనుక దావీదుకు పుట్టినటువంటి మరి సొలొమోను, బెత్షెబా ద్వారా పుట్టినటువంటి సొలొమోనుకి ఇంకా 3 సహోదరులు కూడా ఉన్నారు. కనుక వాళ్ళందరిలో కడసారి వాడు చివరి వాడు ఎవరంటే చెప్పండి, చివరి వాడు ఎవరు? సొలొమోనే. కాబట్టి దావీదు కుమారులు మనం చూసినప్పుడు అమ్నోను ఉంటాడు. అమ్నోను తర్వాత అబ్షాలోము ఉంటాడు. మనం దావీదు చేతిలో చూసాం. అబ్షాలోము తర్వాత అదోనియా ఉంటాడు. అదోనియా తర్వాత సొలొమోను. దావీదు కుమారులు పెద్ద కుమారుడు ఎవరు చెప్పండి? అమ్నోను. ఇతను ఏం చేశాడంటే అబ్షాలోము చెల్లితో వ్యభిచరించినందుకు, తప్పు చేసినందుకు ఈ అబ్షాలోము ఎవరిని చంపాడు? అమ్నోను చంపాడు. తర్వాత ఈ అమ్నోను ఎందుకు చంపాడంటే అబ్షాలోము యొక్క సొంత చెల్లి కనుక. అంటే వీళ్ళంతా ఒక తల్లి పిల్లలు కాదు కదా. కాబట్టి ఆ తామారు పోయి ఏడ్చుకుంటా చెప్తుంది అబ్షాలోముకి, అన్నయ్య వాడు ఎట్లా చేశాడు. ఎవరు? అమ్నోను. కనుక కాయలు పడినట్టుగా, జబ్బు వచ్చినట్టుగా పడుకుంటే సలహా ఇచ్చాడు వేరేవాడు. ఆ సలహా ప్రకారం వచ్చి వంట చేసిన తర్వాత నా చెల్లి నాతో రమ్మని చెప్పేసి చెల్లితో తప్పు చేసినందుకు ఆ చెల్లిని బయటకు ఎంటేసిన తర్వాత ఆ తామారు పోయి ఏడ్చుకుంటాను అన్న అబ్షాలోము చెప్పింది. వాడు అటు చేసాడు, వాడి సంగతి నేను చూసుకుంటా అని చెప్పేసి లోన పెట్టి ఈ అబ్షాలోము వెళ్ళి ఎవరిని చంపాడు చెప్పండి? అమ్నోను చంపాడు. దావీదు యొక్క మొదటి కుమారుడు చనిపోయాడు అమ్నోను. నెక్స్ట్ ఎవరున్నారు? అబ్షాలోము. ఈ అబ్షాలోము ఏం చేశాడంటే దావీదు మీద తిరుగుబాటు చేసి దావీదు బతుకుండగా నేను రాజు అవ్వాలని చెప్పేసి కొంతమంది తన తట్టును తిప్పుకొని దావీదు మీద యుద్ధాన్ని ప్రకటిస్తే దావీదు ఏం చేశాడు? రాజ్యం విడిచిపెట్టి ఒలివల కొండలకి చెప్పులు లేకుండా పారిపోయాడు. అప్పుడు ఈ యొక్క దావీదు దగ్గర యోవాబు అనేటువంటి సైనికుడు ఉన్నాడు. చెప్పండి ఎవరంటే ఆయన? యోవాబు.
ఈ యోవా ఎవరంటే సెరూయా యొక్క కుమార్తె, అంటే దావీదు యొక్క సొంత సిస్టర్, వాళ్ళ కొడుకు. అంటే దావీదుకి ఏమవుతాడు? ఈయన మేనల్లుడు. చెప్పండి, దావీదుకి ఏమవుతాడు? మేనల్లుడిని సైన్యాధిపతిగా పెట్టుకున్నాడు. దావీదు యొక్క సైన్యాధిపతి ఎవరు? యోవాబు. సౌలు యొక్క సైన్యాధిపతి ఎవరు? అబ్నేర్. చూసాం కదా గత వారం. కనుక అబ్నేర్ ఎట్లాగా ఎప్పుడైతే ఈ అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేశాడో, ఈ యోవాబు ఉన్నాడే, దావీదు అన్నాడు, మామ నేను చూసుకుంటా వాడి సంగతి అన్నాడు. అయ్యా జాగ్రత్త, యుద్ధానికి పోతున్న వాడిని సంపొద్దు అని ఎన్నోసార్లు చెప్పినా యోవాబు ఊరుకుంటాడా? ఊరికి ఆ కంచరి గడి మీద పారిపోతా ఉంటే, ఆ చెట్టు దగ్గర ఏలాడుతూ ఉంటే ఇతను ఎవరు చంపారు? యోవాబు పోయి బాణం వేసి ఇతను చంపాడు. దావీదు యొక్క రెండో కుమారుడు కూడా చనిపోయాడు. కాబట్టి అమ్నోను చంపిందేమో అబ్షాలోము, అయితే అబ్షాలోము చంపింది యోవాబు. నెక్స్ట్ ఎవరు? అదోనియా ఉన్నాడు. ఇప్పుడు దావీదు బతికే ఉన్నాడు. అదోనియా ఉన్నాగా అప్పుడు దావీదు ముసలోడు అయిపోయాడు, వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆ దావీదు వృద్ధాప్యం ఉన్నప్పుడు అదోనియా అనుకుంటున్నాడు, ఇక నెక్స్ట్ రాజు ఎవరు అవుతారు? నెక్స్ట్ రాజు ఎవరు? నేనే అని గర్వించి కొంతమందిని తనతో తిప్పుకొని ఒక 50 మంది తీసుకొని పోయి ఇతను రాజుగా ప్రకటించుకుంటాడు. ఎవరు? అదోనియా. అప్పుడు ఈ సంగతి బెత్షెబాకు తెలిసి ఆయన దావీదు దగ్గరికి వెళ్ళిద్ది, నువ్వు ఉండగానే వాడు ప్రకటించుకున్నాడు అదోనియా అని చెప్పి. అట్టట కుదురుతుంది? దేవుడు చెప్పింది నాకు ఎవరు రాజు చేయమన్నాడు? నెక్స్ట్ సొలొమోన్ని కాదు అని చెప్పి పిలిపించి మాట్లాడి ఏం చేస్తాడంటే కొంతమంది పంపించి సొలొమోన్ని పట్టాభిషేకం చేస్తాడు. చేసిన తర్వాత ఈ అదోనియా అయితే పోయారు 50 మంది. వీళ్ళు అదోనియా రాజు అని చెప్పి ప్రకటన చేసుకొని మంచి విందు పానీయాల్లో ఉండగా పెద్ద కేకలు పడుతూ ఉంటాయి. అప్పుడు అదోనియాతో వచ్చిన వాళ్ళు అన్నారు, మనకంటే పెద్ద కేకలు ఎక్కడైనా పడుతుంది, ఏంటి శబ్దం ఏంటంటే అప్పుడు అందరు బయటకు వచ్చి, నువ్వు కాదు రాజు, నీతో తండ్రి సొలొమోను ఏం చేశాడు చెప్పండి? అసలు రాజుగా సొలొమోను ప్రకటించాడని. కానీ ఈ అదోనియా భయపడి పారిపోయి బలిపేట కొమ్మలు పట్టుకుంటాడు. బలిపేట కొమ్మలు పట్టుకుంటే రాజు అయిపోతాడు. సొలొమోను పిలిచి విడిచిపెడతాడు, కనుక చంపకుండా విడిచిపెడతాడు. తర్వాత రాజు అయిన తర్వాత ఒక స్త్రీ విషయంలో బెత్షెబాను పంపించి ఆ స్త్రీ నాకు కావాలని అడుగుతాడు. ఎవరు? అదోనియా. అప్పుడు పనివాన్తో సొలొమోనే ఈ అదోనియాను కూడా చంపేస్తాడు అదోనియాతో. చూడండి దావీదు కుటుంబం ఎలాగైపోయిందంటే పిల్లలే. అందుకే పోయిన వారు ఒక మాట చెప్పారు, దావీదు మంచి రాజయ్య గాని కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు. చూసారా? కనుక కుమార్తె తామారు వ్యభిచారం చేసి ఆమెట్లయిపోయింది. తర్వాత అమ్నోనేమో అబ్షాలోము చంపా, అబ్షాలోమో మేనోడు చంపా, అదోనియేమో సొలొమోను చంపా. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ దావీదు ముందే జరిగినాయి. దావీదు కందులు ఏడు జరుగుతాయి. ఎట్లా తండ్రికి ఎలా ఉంటుంది చూడండి. పెద్దోడు వచ్చాయంటే, రెండోడు వచ్చాయంటే, మూడోడు వచ్చాయంటే ఎలా ఉంటుంది తండ్రికి? దావీదు నలిగిపోయాడు, విరిగిపోయాడు చేసిన పాపాన్ని బట్టి. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఏం జరిగాయి దావీదుకి? బెత్షెబ చేసిన పాపాన్ని బట్టి నీకు నీ ఇంటి వారి సదాకాలము 2 సమూయేలు 12:10 దేవుడు చెప్పాడు, నీ భార్య కాకుండా వేరే వారిని భార్య చేశావు కాబట్టి మీ ఇంటి వారి సదాకాలము యుద్ధములని చెప్పాడు. కాబట్టి అలా దావీదు యొక్క జీవితం అలాగ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు చూడండి, మొదటి రాజులు 15వ అధ్యాయం. ఇది మీకు అర్థం కావాలంటే నెక్స్ట్ మీకు ముందుగా అర్థమవుతుందో అది చెప్పాను. మొదటి రాజులు మొదటి అధ్యాయము, చూడండి 5వ వచనం. ఇక్కడ అదోనియా గురించి మనం చదువుతాం. కానీ ఇప్పుడు అమ్నోను చనిపోయాడు, అబ్షాలోము చనిపోయాడు. అదోనియా చేసిన పని ఏంటంటే చూడండి, మొదటి రాజులు మొదటి అధ్యాయం 5వ వచనం చదువుకుంటాం. మొదటి రాజులు మొదటి అధ్యాయము 5వ వచనం చదవండి. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకొని రథములను గుర్రపురౌతులను తన ముందుగా పరిగెత్తులకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనేను. కాబట్టి ఇప్పుడు ఈ అదోనియాలకు ఏమొచ్చిందంటే అమ్నోను చనిపోయా, అబ్షాలోము చనిపోయా, నెక్స్ట్ ఎవరవుతా? నెక్స్ట్ నేనే రాజు అవుతా అని చెప్పేసి 50 మందిని తీసుకుని గర్వించాడు. కాబట్టి గర్వించిన వాడై, ఎందుకు అతనికి అంత గర్వము? అదోనియాకి ఎందుకు అంత గర్వము? 6వ వచనం చూడండి, ఎందుకు గర్వించాడంటే 6వ వచనం కింద, అతని తండ్రి నీవు ఇలాగ ఎలా చేయుచున్నావు అని అతని చేత ఎప్పుడు విచారించి అతను నొప్పి కలుగు చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు. అబ్షాలోము తరువాత పుట్టినవాడు. చూసారా? ఈ అదోని ఎప్పుడు పుట్టాడంట? అబ్షాలోము తర్వాత పుట్టినవాడు అదోనియా. కాబట్టి ఎందుకంటే ఇతని గర్వము అక్కడ రాయబడింది. అతడు చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు అంటే అర్థమని చెప్పండి. మంచి స్మార్ట్ పర్సన్, మంచి అందమైన వాడు. ఎవరు చెప్పండి?
అదోనియా నా అంత అందగాడు ఉన్నాడా? దావీదు గురించి కూడా రాయబడింది. దావీదు కూడా ఎలాంటి వాడు? చూచుటకు మొదటి సమయాలు 16 అధ్యాయాలు అంటాడు కదా, చూచుటకు సుందరమైన వాడని దావీదు గురించి రాయబడింది. దావీదు కంటే అందగాడు ఎవరు? అతడేమో సుందరమైన వాడు, ఇతను బహు సౌందర్యం గలవాడంటే దావీదు కంటే ఇంకా చాలా అందంగా ఉన్నాడు. కానీ చాలా మందికి అందాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు. నా అంత అందగాడు ఉన్నాడా? బ్యూటీ పార్లర్కి వెళ్ళి అవి రాసి ఇవి రాసి కనుక నా అంత అందగాడు ఉన్నారా? కానీ అబ్షాలోము కూడా ఇప్పుడు అందాన్ని బట్టి గర్విస్తున్నాడు. కానీ అందుకే సామెతలు రాయబడింది, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. కాబట్టి ఇప్పుడు అదోనియాకున్న గర్వం ఏంటంటే తన అందాన్ని బట్టి. కాబట్టి అంత గర్వం కనుక అంత అందాన్ని బట్టి పనికి రాకూడదుగా, అంత అందాన్ని బట్టి గర్వించకూడదు. నువ్వు ఎట్లా ఉన్నా దేవుడు సృష్టించాడు. 100 కీర్తనలు రాయబడింది. 100వ కీర్తనలో మనలను మనమే సృజించుకోనలేదు, యెహోవాయే మనలను పుట్టించండి. కింద ఒకటేసారి పుట్టినట్లో మనల్ని మనమే సృజించుకోనలేదని రాయబడింది. కనుక ఒకవేళ నాకు అవకాశం ఇచ్చి తిమోతి నువ్వు ఎట్లా ఉంటావు అట్లా రూపు చేసుకున్నావు అనుకోండి, నాకు ఐబ్రోస్ ఎలాగ ఉండాలి, ముక్కు ఎలాగ ఉండాలి, కన్ను ఎలాగ ఉండాలి, మనమైతే ఎన్ని కోరికలు ఉంటాయో మనకి అట్లా ఆప్షన్ ఇస్తే, అట్లా ఆప్షన్ ఇవ్వలేదు దేవుడు మనకి. ఎందుకంటే 119 కీర్తన 73 అంటాడు, నీ చేతులు నన్ను నిర్మించే రూపు ఏర్పరిచాను. కనుక దేవుడే పంపించాడు. నువ్వు తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా. కాబట్టి ఎప్పుడు కూడా ఆ భౌతికమైనటువంటి దేహాన్ని బట్టి బాధపడకూడదు, గర్వం కూడా పనికిరాదు. కాబట్టి అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అదోనికి ఎందుకు గర్వం అంటే నేనే రాజును అవుతాను అనే విషయము అతను మనం చూస్తాం. కాబట్టి నేను రాజునవుతానని గర్వించినట్లుగా అయితే సొలొమోను అంట ఎప్పుడు గద్దించేదాన్ని పిల్లల్ని. చూడ ఆ మాట రాయబడింది కదా 6వ వచనంలో. మనిషి 6వ వచనం, అతని తండ్రి నీవు ఇలాగనే ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడు విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. అంటే అబ్షాలోము ఏమైనా తప్పు చేస్తా ఉంటే, క్షమించండి, అదోనియా తప్పు చేస్తా ఉంటే దావీదు చూసుకోవడంటే ఏం చేయలేదు, ఎప్పుడు బాధపడతాడేమో నొప్పి కలిగి చేయలేదంట. పిల్లలు తప్పు చేస్తా ఉంటే నొప్పి అయితే ఏమైంది, గద్దించాలి కదా, తప్పని చెప్పాలి కదా, అలా చెప్పలేదు దావీదు. చూసావా, వద్దులే వాడు నొప్పి అయిద్దేమో కానీ బాధపడతాడేమో, ఫీల్ అవుతాడేమో అని చెప్తే వాడు పూర్తి చెడిపోయాడు. అందుకే ప్రేమించాలి పిల్లల్ని, అదే సమయంలో శిక్షించాలి కూడా. సామెతలు 3 అంటాడు కదా, ప్రేమించిన తండ్రి తన ప్రేమించే వాడిని ప్రేమించాడు, శిక్షిస్తాడు కూడా. కానీ దావీదు చేసే పని ఏంటంటే ప్రేమించాడు కాబట్టి ఎక్కువగా అతను నొప్పి కలిగి చేయాలంటే ఎప్పుడు బాధ పెట్టలేదు అదోనియాని. అందుకే తన గర్వాన్ని బట్టి అతను గర్విష్ఠుడైనట్టుగా మనం చూస్తాం. కాబట్టి నేనే రాజు అవుతా అని చెప్పేసి 50 మంది ఏర్పాటు చేసుకుని బయలుదేరాడు, విందు చేసుకుంటా ఉన్నాడు. ఆ సంగతి బెత్షెబా ద్వారా దావీదు తెలిసినప్పుడు దావీదు ఏం చేశాడు చూడండి, 1 రాజులు 1వ అధ్యాయం 38వ వచనం. ఎప్పుడైతే అదోనియా రాజుని ప్రకటించుకోవడం మొదలు పెట్టాడో వెంటనే దావీదు చెప్పిన సంగతి 1 రాజులు 1వ అధ్యాయం 38వ వచనం చూడండి. 38 చదువుతాం, 38, 39 వచనాలు, 38, 39. కాబట్టి యాజకుడైన సోదోకు, తర్వాత ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయును, కెరేతీలను పెలేతీలకు రాజైన దావీదును కంచరగాడిద మీద సొలొమోను ఎక్కించి గీహోనుకు తీసుకుని పోగా యాజకుడైన సోదోకు గుడారంలో తైలపు కొమ్ము తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేసిన. అప్పుడు వారు బాగా ఓదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాకని కేకలు వేసిరి. కనుక ఇతను తీసుకుని విందు చేస్తా ఉన్నాడు అదోనియా. ఈలోపు ఇక్కడ దావీదు ఆ ప్రవక్త సోదోకు అబ్బాయి అందరూ పంపించి దావీదు యొక్క సమక్షంలో, అంటే యాజకుల సమక్షంలో రాజు అయ్యాడు సొలొమోను. అది అందరు కేకలు వేశారు. ఎప్పుడైతే ఈ కేకలు వాళ్ళకి వినపడ్డాయి, ఎవరికి, అదోనియాకి, ఆయనతో పోయిన వాళ్ళకి. చూడండి అమ్మ 40, 41 వచనాలు, 40, 41. మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లల గురువులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలట్లు అధికముగా సంతోషించిరి. 41 చదవండి, 41. అదోనియాయును అతని పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగిబో సమయమున ఆ చప్పుడు వారికి వినబడింది. యోబు ఈ అల్లరి బాకరాదు విని పట్నమునందు ఈ అల్లరి ఏమని అడుగగా యాజకుడు అబ్యాతారు కుమారుడైన యోతాను వచ్చెను. అదోనియా లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారంతో వస్తున్నావు అనగా, తర్వాత వాళ్ళు వచ్చి ఏమన్నారంటే ఇంకేముంది, అక్కడ సొలొమోనుకి పట్టాభిషేకం చేశారని చెప్పగానే ఈ విందుని విడిచిపెట్టి పారిపోయాడు. ఎవరు, అదోనియా, చంపుతాడని బలిపెట్టుకొని పట్టుకున్నాడు. బలిపెట్టినకి చంపకూడదు, అందుకే మళ్ళీ సొలొమోను రాజు పిలిపించి సమాధానం పంపించేస్తాడు. తర్వాత అతను చంపుతాడు. తర్వాత
మరి తల్లి సమక్షంలో ఒక స్త్రీని అడిగినప్పుడు ఆ విషయంలో మరి అదోనియాయే సొలొమోను అనే అదోనియాను చంపుతాడు. కాబట్టి ఇప్పుడు ఆ అమ్నోను చనిపోయాడు, అబ్షాలోము చనిపోయాడు, అదోనియా కూడా చనిపోయాడు. ఇప్పుడు నెక్స్ట్ రాజు అయింది ఎవరు చెప్పండి? సొలొమోను రాజు అయ్యాడు. ఇప్పుడు సొలొమోను రాజు అయిన తర్వాత ఇప్పుడు రాజుగా ఏం చేయాలి? మొత్తము రాజు అయిన తర్వాత మనం చూడండి, ఎలక్షన్లు గెలిచిన తర్వాత ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే వెంటనే ఒక మంచి టీమును, మంత్రి మండలిని తయారు చేసుకోవాలి. ప్రధాని అయితే కేంద్ర మంత్రులను తయారు చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఆ కేంద్ర మంత్రుల సమక్షంలో దేశమంతటా ప్రధాని యొక్క ఉద్దేశాలు బయటికి వెళ్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దేశాలన్నీ కూడా మంత్రుల ద్వారా బయటికి వెళ్తాయి. అలాగే ఇప్పుడు సొలొమోను రాజు అయిన తర్వాత 4వ అధ్యాయంలో మీరు తర్వాత చదవండి, ఏం చేస్తాడంటే ఒక మంచి టీమును ఆయన తయారు చేస్తాడు. కనుక 4వ అధ్యాయం రాజు అయిన తర్వాత మంచి టీమును తయారు చేస్తాడు. దానికంటే ముందేం జరిగిందంటే సొలొమోను రాజు అయిపోయిన తర్వాత సొలొమోను రాజుని వెంటనే సొలొమోను ఏం చేశాడంటే దేవునికి బలర్పించడానికి వెళ్ళాడు. చూడండి, మొదటి రాజులు 3వ అధ్యాయం, మొదటి రాజులు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజులు 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలి అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠ మీద 1000 దహన బలులను అర్పించెను. రాజుని వెంటనే ఒక మొక్కుబడిగా మనం కూడా చూడండి, కనుక ఏదన్నా జరిగిందనుకోండి కృతజ్ఞతగా ఏదో ఒకటి పెడతాం, దేవునికి ఏదో ఒకటి చెల్లిస్తాం. అట్లా ఇప్పుడు రాజుని వెంటనే అతను చేసిన పని అంటే గిబియోను ఒక ముఖ్య పట్టణం, అందరూ కూడా కృతజ్ఞత చెల్లించేదిగా సొలొమోను కూడా పోయి, దేవా నన్ను ఇంత చిన్న వయసులో అంటే దాదాపుగా 20 సంవత్సరాల వయసులో రాజుగా చేసామని చెప్పేసి దేవునికి 1000 దహన బలులు అర్పించాడంట. 1000 దహన బలులు అర్పించాడు. కనుక మంత్రులు కూడా చూడండి, ఓ పదవరాగా చేస్తారు, వాళ్ళు కూడా వారి దేవతలకి వారికి వెళ్ళి పూజలు చేస్తారు కదా. అట్లా సొలొమోను కూడా దేవుని మందిరానికి వెళ్ళి గిబియోను అనే స్థలానికి 1000 దహన బలులు ఎందుకు అర్పించాడంటే దేవనం రాజుగా చేసామని చెప్పేసి 1000 దహన బలులు అర్పించాడు. అర్పించత రాత్రి దేవుడు సొలొమోను ప్రత్యక్షమయ్యాడు. చూడండి 5వ వచనం, మొదటి రాజులు 3:5. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోను ప్రత్యక్షమై, నేను నీకు దేన్నిచ్చడం నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా, సొలొమోను ఇలాగ మనవి చేసును, నీ దాసును నా తండ్రినైన దావీదు దృష్టికి అనుకూలముగా సత్యముగా నీతి అనుసరించి యథార్థమైన మనసు గలవాడి ప్రవర్తించిన కనుక నీవు అతని ఏళ్ల పరిపూర్ణ కటాక్షం మగుపరిచి ఈ దినమున్నట్లుగా అతని సింహాసనం మీద కూర్చొని పెట్టి అతని యందు మహాకృపను చూపి అన్నా. కానీ ఇప్పుడు ఆ దహన బలి ఎప్పుడు తర్పించాడో దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు, సొలొమోను నీకేం కావాలి చెప్పన్నాడు. చెప్పండి, ఇప్పుడు మనం ప్రత్యక్షమై నీకేం కావాలంటే ఏమంటాం మనం? పక్కింటోడు కంటే నాకు ఎక్కువ బంగారం కావాలి, వాడికంటే ఎక్కువ ప్లాట్లు నాకు కావాలి, లేకుంటే వాడు నా శత్రువుని వాడిని చంపాలి అడుగుతాం కదా, లేకుంటే ఘనతను అడుగుతాం, ఐశ్వర్యం అడుగుతాం. ఇప్పుడు సొలొమోనుకి ఎంత మంచి ఆప్షన్ అంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు, బలర్పించగానే దేవుడు వచ్చాడు. సొలొమోను నీకు ఏం కావాలి అంటున్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసు? ఒక మంచి మాట అన్నాడు, ప్రభా నేను ఇంత విశాలమైన ప్రజలను పరిపాలించడానికి నేను బాలుడును, కాబట్టి నాకేం కావాలి? జ్ఞానం కావాలి. చూడండి అతను అడిగిన మాట, ఆ మాట చూస్తాము 8వ వచనం, 7వ వచనం నుండి. నా దేవ యెహోవా, మొదటి రాజులు 3వ అధ్యాయం 7వ వచనం. నా దేవ యెహోవా, నువ్వు నా తండ్రి దావీదుకు బదులుగా నీ దాసును నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుని నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నారు, వారు లెక్కబెట్టుటయు వారు విశాల దేశం తనిఖీ చేయటయు అసాధ్యము. ఎందుకు? 12 గోత్రాలు, ఐక్యరాజ్యం, పెద్ద దేశం ఇది. కాబట్టి ఈ 12 గోత్రాలు విస్తరించారు, వాళ్ళు లెక్క పెట్టాలంటే అసాధ్యము, విస్తరించి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 9వ వచనం, ఎంత గొప్పదని నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసైన నాకు వివేకముల హృదయమును దయచేయము. కానీ అది అడిగాడు. కనుక నాకు వివేకం, ఇంత ప్రజలు పరిపాలించాలంటే నేను బాగుండయ్యా, నా వల్ల కాదు, నా చేత. కాబట్టి వాళ్ళకి మంచి తీర్పు, జడ్జిమెంట్ ఇవ్వాలి, న్యాయం చేయాలంటే నాకు మంచి వివేకాన్ని దయచేయని ప్రార్థన చేశాడు. 10వ వచనం, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన కనుక దేవుడు అతనికి ఎలాగని సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమైనను శత్రుల ప్రాణంలో అడుగుక న్యాయములను గ్రహించిన వివేకం అడిగించి నువ్వు అడిగావు. కాబట్టి నీవు ఎలాగ అడిగినందున నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేకాల హృదయం నీకు ఇస్తున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. 13 కూడా, మరియు నీవు ఐశ్వర్యమును ఘనత నిమ్మని అడిగిపోయినా
నేను వాటిని కూడా నీకు ఇస్తున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజుల్లో నీ వంటి వాడు ఒకడైనను ఉన్నాడు. చూసారా ఎంత గొప్ప అద్భుతమైన స్టేట్మెంట్ అంటే, నీకు పూర్వీకుల్లో కానీ ముందు వెనకొచ్చేవాడు కానీ నీలాంటి రాజు ఉండనే ఉండడు. నువ్వు ప్రాణాన్ని అడగలేదు, దీర్ఘాన్ని అడగలేదు, డబ్బు గంట అడగలేదు. కాబట్టి ఇప్పుడు బుద్ధి వివేకాలతో పాటు నీకు దీర్ఘాయు ఇస్తున్నాను, తర్వాత జ్ఞానం ఇస్తున్నాను, ఐశ్వర్యం ఇస్తున్నాను, నా ధనం ఇస్తాను. కాబట్టి నీలాంటి రాజు నీకు ముందుగాని వెనకాని ఎవడు ఉండడు. కనుక ఇవన్నీ పొందాడు. కానీ ఇప్పుడు సొలొమోను రాజు అయిన తర్వాత ప్రార్థన ద్వారా ఏం పొందాడు చెప్పండి? ఇప్పుడు జ్ఞానాన్ని పొందాడు. కానీ ఎంత జ్ఞానవంతుడు సొలొమోను అంటే, ఎంత జ్ఞానం పొందాడంటే మనం చూస్తాం. చూడండి, ఆయన జ్ఞానం గురించి ఒక మాట రాయబడింది ఇక్కడ. రాజు అయిన తర్వాత 3వ అధ్యాయంలో ఆయన జ్ఞానం ఎంత గొప్పదంటే 3వ అధ్యాయంలో 16వ వచనం నుండి తర్వాత మీరు చదవండి 28వ వచనం వరకు ఒక సందర్భం ఉంటుంది. ఈ జ్ఞానాన్ని పొందిన తర్వాత సొలొమోను ఆడ ఒక సమస్య వచ్చింది. 2 వేశ్యలు ఏం చేశారంటే పిల్లల్ని కన్నారు. 2 వేశ్యలు పిల్లల్ని కన్నారు. 2 కన్న తర్వాత ఒక తల్లి ఏం చేసిందంటే మధ్యరాత్రి ఆ బెడ్ మీద పడింది, ఆ బెడ్ చచ్చింది. రెండో వేసి దగ్గర పిల్ల ఉంది, అది బతికే ఉంది. ఈ చచ్చిపోయిన తల్లి ఉంది, బిడ్డ సచ్చిన బిడ్డ తల్లి చూస్తే అమ్మ ఇంకేంది బిడ్డ చచ్చిపోయిందని చెప్పేసి ఆ తల్లి నిద్రపోతా ఉంటే ఈ బిడ్డను తీసుకుని అక్కడ పెట్టి ఆ బతికిన బిడ్డ ఇక్కడ తన పక్కన వేసుకుంది. తర్వాత తెల్లవారిన తర్వాత ఈ చచ్చిపోయిన బిడ్డను చూసారా, అక్కడ తల్లి నిదానం చూస్తే ఈ బిడ్డ తనది కాదు. అప్పుడు ఈ కేసు ఎక్కడికి వెళ్ళిందంటే చెప్పండి, ఎక్కడికి వెళ్ళింది? ఇది సొలొమోను దగ్గరికి వెళ్ళింది. అయ్యా ఇట్లా నిద్ర వచ్చారు, 2 వేసులు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకు అది చెప్తుందిగా, మొదటిది అంటుంది అయ్యా బతికుంది నా బిడ్డే, రెండు అయ్యా ఈమె బతికుంది నా బిడ్డే అంటుంది. కనుక వాదోపాదాలు కానీ ఎవరు తగ్గట్లేదు. అప్పుడు రాజు అన్నాడు, ఒక కత్తి తీసుకొని రండి పోనీ అన్నాడు. కత్తి తీసుకొచ్చారు. ఈ బతికున్న బిడ్డను కూడా 2 ముక్కలు చేసి దీనికి సగము దానికి సగం అన్నాడు. అప్పుడు బిడ్డ చచ్చిపోయింది. ఆ తల్లి అన్నది అయ్యా మంచిది చేయి, 2 ముక్కలు చేయి, నా బిడ్డ సత్య దాని బిడ్డ కూడా సావాలి అదనమాట. కనుక మనం అంతే కదా, మనకు నష్టమైతే వాళ్ళకు కూడా అవ్వాలి. కానీ అదే ఆ బిడ్డ తల్లి అండి నా బిడ్డ సత్య 2 ముక్కలు దాన్ని కూడా సంపని కేకేస్తోంది. ఈ తల్లి అంటుంది ఒక మాట రాయబడి, పేగులు తరుక్కొని పోయినదే. చూడండి 20 ఆ మాట అంటది, ఆ ఒప్పుకోవటం లేదు. ఆ తల్లి కంట ఆ మాట అనగానే పేగులు తరుక్కుని 26 వచనం అంతటా, మొదటి రాజులు 3:26 అంతటా బతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినాయి. ఎప్పుడైతే ఆ మాట వినబడిందో అమ్మ ఇంకేందా బిడ్డ చంపుతారని చెప్పేసి అయ్యా వద్దు ఆ బాబు దానికి ఇచ్చే ఎక్కడుందా నా కడుపులో పెట్టిన బిడ్డ బతికుంటే చాలు అనుకుంది. ఆ మధ్య మనం చూసి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఆక్రమించుకున్నప్పుడు బిడ్డలను ఇసిరేశారు. వేరే దేశాలు తీసుకోండి, ఇక్కడ చంపుతున్నా బిడ్డలు ఎక్కడ బిడ్డ బతికితే చాలు అని చెప్పేసి ఆ కంపలు ఇసిరేస్తున్న దృశ్యాలు మనం చూసారా? అంటే తల్లికి తన బిడ్డ ఎక్కడైనా బతికుంటే చాలు, చావకూడదు. కాబట్టి ఆ తల్లి కూడా అంటుంది 2 ముక్కలు చేద్దే దానికి ఇచ్చినప్పుడు సొలొమోనుకి అర్థమైపోయింది నిజమైన తల్లి ఎవరు. 2 ముక్కలు చేయమన్నా ఆమె నిజమైన తల్లి, ఎవరైతే వద్దన్నారో అదే నిజమైన తల్లి అని చెప్పేసి వెంటనే ఆ బిడ్డ నాకు ఇప్పించి పంపించాడు. ఈ సంగతి అయిన తర్వాత అందరికి భయం వచ్చింది సొలొమోను అంటే. 28 వచ్చిన మొదటి రాజులు 4:28, మొదటి రాజులు 3:28, క్షమించండి 3వ అధ్యాయం 28 వచ్చిన అంతటి ఇశ్రాయేలులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయం విచారించుట రాజు దైవ జ్ఞానం నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడిరి. చూసారా అమ్మా, ఎవరు సొలొమోను పెట్టుకోవద్దు. ఆయనకి ఏ జ్ఞానం ఉంది? దైవ జ్ఞానం ఉంది. ఆయన తెలుసుకుంటాడు ఏ తప్పో ఏది ఒప్పో అర్థమైపోయేది. కాబట్టి ఇంక తప్పులు చేస్తారా, అన్యాయంగా వస్తారు, కేసులకి రారు. కానీ అందరూ భయపడుతున్నారు. అంత జ్ఞానం పొందాడు సొలొమోను. ఇంకా ఆయన గురించి జ్ఞానం గురించి మనం చూసామంటే మొదటి రాజులు చూడండి ఎలాంటి జ్ఞానం దేవుడు ఇచ్చాడంటే, మొదటి రాజులు మనం గమనించామంటే 4వ అధ్యాయం, మొదటి రాజులు 4వ అధ్యాయంలో అతని జ్ఞానాన్ని గురించి మనం చదువుతాము. 29 వచనం, మొదటి రాజు 4వ అధ్యాయము 29 వచనం. 29 చూడండి, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనసు సొలొమోనుకు దయచేసను. బుద్ధి జ్ఞానము వర్ణింప వివేచన అన్ని కూడా సొలొమోనుకి ఇచ్చాడు. 30 వచనం, కనుక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండెను. ఎలాంటి జ్ఞానం అంటే, నీకు ముందు ఉన్నాడు ఎవడు, వెనక ఉండని చెప్పాడు కదా. ఐగుప్తీయుల కంటే, తూర్పు దేశస్థుల కంటే. ఇంకా అంటాడు 31 వచనంలో,
అతడు సమస్తమైన వారి కంటే యద్రాహీడని ఏతాను కంటేను, మహోల్ కుమారుడు ఎల్కో హేమాను కల్కోదర అని వారి కంటేను జ్ఞానవంతుడిని కనుక అతని కీర్తి చుట్టూన్న జనములన్నిటిలో వ్యాపితమాయను. కాబట్టి సొలొమోనుకి జ్ఞానం ఎక్కడ వెళ్ళిపోయిందంటే అంత వ్యాపించింది. తూర్పు దేశపు జ్ఞానుల కంటే, ఐగుప్తుల జ్ఞానం కంటే సొలొమోను ఎంతో జ్ఞానవంతుడై ఎదుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. రాజు అయిన తర్వాత ప్రార్థన ద్వారా ఇలాంటి జ్ఞానాన్ని పొంది పరిపాలన స్టార్ట్ చేస్తూ ఉన్నాడు. తర్వాత అతడు మంచి రచయిత కూడా సొలొమోను. చూడండి 32వ వచనం. అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించాడు. కాబట్టి సొలొమోను ఎన్ని సామెతలు అంట? 3000 సామెతలు చెప్పాడు, 1005 కీర్తనలు రచించాడు. బైబిల్లో సొలొమోను ఏం రాశాడు చెప్పండి? సొలొమోను ఏం రాశాడు? ప్రసంగి, పరమగీతములు, సామెతలు రాశాడు, ప్రసంగి రాశాడు, పరమగీతాలు రాశాడు. తర్వాత 2 కీర్తనలు కూడా రాశాడు. 72వ కీర్తన చూడండి, శీర్షికలు ఏముంటుందంటే పైన సొలొమోను కీర్తన ఉంటుంది. శీర్షికలు 72వ కీర్తన, జస్ట్ మనం అది మాత్రం చూస్తాం. 72వ కీర్తన పైన చూడండి, సొలొమోను కీర్తన అని ఉంటుంది. సామ్ 72, 72వ కీర్తన, 72వ కీర్తన పైన చూడండి, సొలొమోను కీర్తన అని ఉంది. తర్వాత 127వ కీర్తన కూడా సామ్స్ 127, ఇది కూడా సొలొమోను రాసింది. 127వ కీర్తన కూడా చూడండి, యాత్రా కీర్తన సొలొమోనుది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, సొలొమోను 72వ కీర్తన రాశాడు, 127వ కీర్తన రాశాడు, సామెతలు రాశాడు, ప్రసంగి రాశాడు, పరమగీతాలు కూడా రాశాడు. కాబట్టి ఒక విధంగా మంచి జ్ఞానమే కాదు, రచయిత కూడా. ఇంకేం రాశాడంటే ఆయన చూడండి, మొదటి రాజులు 4వ అధ్యాయం, మొదటి రాజులు 4వ అధ్యాయము 33వ వచనం. మొదటి రాజు 4:33. మరియు లెబాన్లోను ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గురించి అతడు రాసెను. కనుక అవి రాయటం కాదంటే, ఇంకా లెబాన్ నుండి దేవదారు వృక్షాలు అంటే, దేవదారు వృక్షాలు ఎట్లా ఉంటాయి చెప్పండి? చాలా ఎత్తైనవా పొట్టివా? చెట్లన్నిటిలో ఎత్తైన వృక్షాలు ఏంటి? దేవదారు వృక్షాలు. ఎత్తైన దేవదారు వృక్షాల గురించి రాశాడు. గోడలో మొలిచే ఉత్సవం మొక్క, చిన్న మొక్క కూడా రాశాడు. అంటే పెద్ద మొక్క మొదలుకొని చిన్న మొక్క వరకు మొత్తం రాశాడు. చెట్లన్నిటి గురించి రాశాడు. చెట్లన్నిటి గురించి అతడు రాసెను. కనుక బోటనీ శాస్త్రవేత్త ఎవరు? ఈ మధ్య వచ్చారు వీళ్ళు. ముందే ఉన్నాడు ఎవరైనా? సొలొమోను. అప్పుడే రాశాడు ఆయన దేవదారు వృక్షం గురించి. అంటే ఎత్తైన వృక్షం మొదలుకొని గోడలో మొలిచే చిన్న వృక్షం హిస్సోపు మొక్క వరకు కూడా అతడు చెట్లన్నిటిని గురించి రాశాను. అప్పుడు ఎంత జ్ఞానం సొలొమోనుకి! కాబట్టి చెట్లన్నీ తెలుసు సొలొమోనుకి. కాబట్టి అవి రాశాడు. అంటే బోటనీ అంతా సొలొమోను తెలుసు. ఇంకేం రాశాడంట? మరియు మొగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటన్నిటిని గురించి అతడు రాసెను. ఇదే శాస్త్రము, జువాలజీ. చెప్పండి ఏంటంట? జువాలజీ కూడా చేపలు, మృగాలు, పశువులు. కనుక జువాలజీ కూడా సొలొమోను తెలుసు. ఇప్పుడు వచ్చారు ఈ శాస్త్రవేత్తలందరూ. సొలొమోనుకి అప్పుడే తెలుసు అంట. కనుక వాటన్నిటి గురించి అతడు రాసెను. 34వ వచనం. అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నట్టుకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను వద్దకు వచ్చారు. చూసారా? కనుక దేశాలకు కూడా అతని కీర్తి వ్యాపించింది. భూపతులందరూ ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ సొలొమోను చూడాలి, ఆయన కనుక తెలుసుకోవాలని చెప్పేసి సొలొమోను వద్దకు అనేక మనుషులు వచ్చారంట. అనేక మనుషులు వచ్చారు. ఇప్పుడు అనేక మంది వచ్చినప్పుడు ఒట్టికి వస్తారా? సొలొమోను కలిసి కూడా వచ్చిన ఒట్టికి వస్తారా? ఒక రాజుని కలవాలంటే మరొక రాజు ఏం చేస్తారు చెప్పండి? మంచి కానుకలు. కనుక మన వాళ్ళైతే తీసుకెళ్ళి చిన్న గిఫ్ట్ ఇస్తారు. కానీ ఒక రాజుని కలవాలంటే మరొక రాజు వెండి బంగారాలు తీసుకొస్తారు. కానీ సొలొమోనుకి కూడా ఎంతమంది భార్యలు చెప్పలేదు. సొలొమోనుకి ఎంతమంది భార్యలు? భార్యలు 700 మంది ప్లస్ 300 మంది, మొత్తం 1000 మంది. 1000 మంది ఎందుకు చేసుకున్నాడు చెప్పండి? ఎప్పుడైనా ప్రశ్న వచ్చింది మీకు? డౌట్? ఒక అంతనే పడలేకపోతున్నాం. 1000 మంది. కాబట్టి 1000 మందిని చేసుకున్నాడంటే ఐగుప్తు దేశం చేసుకున్నాడు, అక్కడ కూతురు తీసుకొచ్చాడు, ఆ మామ బాయ్ చేశాడు, అక్కడ అంతా వచ్చేస్తా ఉంది.
అమ్మోనీయుల దేశంలో అక్కడ కుమార్తెను తెచ్చాడు, ఆయన మామయ్యాడు. కాబట్టి ఇంకో అంటే చుట్టుపక్కల దేశాల వాళ్ళందరూ వాణిజ్య వ్యాపారాలు పెంచుకోవడానికి ఏం చేశాడని చెప్పండి, ప్రతి దేశంలోంచి ఒక ఆమెను తెచ్చుకుని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమవుతారు, సొలొమోనుకి బంధువులే కదా, కానీ అందరూ తెచ్చారు కానుకలు. కాబట్టి సొలొమోను సామాన్యుడు కాదు. కాబట్టి ఆ ఐగుప్తు రాజును చేసుకున్నాడు, ఆయన మామం చేసుకున్నాడు. తర్వాత అమ్మోనీయుల దేవతను, అమ్మోనీయుల రాజును, తర్వాత మోయాబు రాజు, ఇట్లాగా ప్రతి దేశంలోంచి కూడా ప్రతి రాజు కుమార్తెలు ఇచ్చాయంట 700 మంది భార్యలు, 300 మంది ఒప్పత్తులు. కనుక అంతమంది కాపురం చేసి వాణిజ్య వ్యాపారాలు బాగా విస్తరింపజేశాడు. ఓడరేవులు కట్టాడు, ఉద్యానవనాలు కట్టాడు. ఒక మాటలో చెప్పాలంటే సొలొమోను కాలం అంతా కూడా స్వర్ణయుగం. చెప్పడేందంట గోల్డెన్. కనుక స్వర్ణయుగంగా పేరుగాంచింది, అంత బంగారమే. చూడండి, ఒక మాట రాయి, అతని గురించి ఒక మాట మనం చూసామంటే అర్థమవుతుంది. అతని దినాలు అంటే అసలు వెండి లెక్కకు రాలేదు. మొదటి రాజులు 10వ అధ్యాయం, మొదటి రాజులు 10వ అధ్యాయం 14 వచనం చూడండి. మొదటి రాజులు 10వ అధ్యాయం, మొదటి రాజులు 10వ అధ్యాయం 14 వచనం. మొదటి రాజులు 10వ అధ్యాయం 14 వచనం. మొదటి రాజులు 10:14. ఏటేటా సొలొమోను వచ్చి బంగారము 1300 మంది 332 మణుగుల ఎత్తు, ఇదిగాక గంధవర్గములు మొదలైన వర్తకుల యొద్ద నుండి, అరబ్బీ రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచ్చుని ఏటేట పంపిస్తారని, ఒకసారి కాదంట, ప్రతి సంవత్సరం బంగారం పంపిస్తారంటున్నారు ప్రతి దేశం నుంచి. ఏమైపోయిందంటే ఆ బంగారం పంపించి ఆయన దినాల్లో అసలు ఆయన తాగే పాత్రలు కానీ ఉండేవన్నీ కూడా దేంతో జయించాడంటే చూడండి, ఆ మాట కూడా చూడండి. 16 వచనం. రాజు అయిన సొలొమోను సుత్తో కొట్టిన బంగారంతో అలుగులు గల 200 డాళ్ళు చేయించను. డాళ్ళు ఒకటింటికి 600 తులముల ఎత్తు బంగారం. 21 వచనం. సమయం లేదు కాబట్టి 10:21. మరియు రాజైన సొలొమోను పాన పాత్రలు బంగారుపోయి ఉండెను, లెబనోను అరపమని పాత్రలు బంగారుపోయి, వెండిది ఒకటియు లేదు. సొలొమోను దినముల్లో వెండి ఎన్నికకు రాలేదు. చూసారా, వెండి కనపడి ఎవడు తీసుకోవట్లా, అంత బంగారమే. కాబట్టి వెండి ఎన్నికకి లెక్కలే లేదు. అంటే ప్రతిదీ కూడా దేంతో చేయించాడు చెప్పండి. సొలొమోను కత్తులు డాళ్ళు కూడా బంగారంతోనే. యుద్ధానికి వచ్చేదా సైనికులందరి మధ్య ఉన్నటువంటి కత్తులు డాళ్ళు కూడా సొలొమోను బంగారం చేయించాడు. మందిరం కూడా బంగారుపే, తన తాగే పాత్రలు బంగారుపే, సింహాసనం ఆసనం కనుక సింహాసనం ఆసనటువంటి ముందర ఆ యొక్క సింహాలు అవి కూడా బంగారుపే. అంటే అంత బంగారమే. ఒక స్వర్ణయుగం. ఇంత జ్ఞానాన్ని పొందాడు, ఇంత ఐశ్వర్యంతాడు. కాబట్టి దేశాధిపతులు అందరూ కూడా కానుకలు పంపిస్తున్నారు, కనుక వెండి బంగారు పంపిస్తారు, ధనవంతులు అయిపోయాడు. ఇతని జ్ఞానం తెలుసుకోవడానికి చాలా మంది వచ్చారు. ఒక రాణి కూడా వచ్చింది. ఏ రాణి చెప్పండి? ఆమె శేబదేశపు రాణి కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె ఏమంది, మొదటి రాజులు గ్రంథం ఆమె గురించి మనం చూసామంటే మొదటి రాజులు 10వ అధ్యాయం మనం చూసినప్పుడు ఆమె ఒక మాట అంటది. శోభదేశపు రాణి వచ్చిన తర్వాత, అయ్యా నేను నీ గురించి విన్నది చాలా తక్కువ, చూసిన తర్వాత చాలా గొప్ప సంగతులు నేను చూశానని చెప్పేసి ఆమె మాట్లాడింది మనం చూస్తాం. మొదటి రాజులు చూడండి, ఆమె గురించినటువంటి ప్రస్తావన. ఆమె కూడా వచ్చి చూసిందన్నమాట. సొలొమోను చూసి ఆమె కూడా 10వ అధ్యాయం, మొదటి రాజులు 10వ అధ్యాయం తర్వాత చదవండి. సొలొమోను చూసిన తర్వాత బంగారం తెచ్చి కానుకలు ఇచ్చి అంది, నీ గురించి నేను చాలా తక్కువ విన్నాను, కానీ చాలా ఎక్కువ, నీ ఐశ్వర్యం కానీ ఘనత కానీ జ్ఞానం కానీ నేను ఆశ్చర్యపోయానని చెప్పేసి ఆ రాణి చెప్పి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇలాగా శేబదేశంలోనే కాదు, ఎంతో మంది ఆయన జ్ఞానాన్ని చూడటానికి వచ్చారు. అంత జ్ఞానవంతుడయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు సొలొమోను రాజు అయ్యాడు, దేవుని యొక్క ప్రార్థన చేశాడు, జ్ఞానాన్ని పొందాడు. మంచి అడ్లు వేసే ఆ జ్ఞానం ద్వారా మరి ఇవన్నీ రాశాడు. కనుక ఎత్తైన వృక్షం మొదలుగా చిన్న వృక్షం రాశాడు, బోటని జువాలజీ రాశాడు, తర్వాత కీర్తనలు రాశాడు. అంత మాత్రమే కాదు, అతని జ్ఞానము చుట్టుపక్కల దేశాలను విస్తరించిన తర్వాత శేబదేశపు రాణి కూడా వచ్చి ఆయన కలిసినట్టుగా మనం చూస్తాం 10వ అధ్యాయంలో. ఆ తర్వాత సొలొమోను చేశాడంటే రాజైన తర్వాత నెక్స్ట్ ఇక చేయాల్సింది ఏంటంటే దేవుని మందిరాన్ని నిర్మించాలి. దావీదు ఆల్రెడీ ఇచ్చిన మందిరానికి అంతా కూడా దావీదు సిద్ధం చేశాడు, అన్ని స్టోర్ చేశాడు. వెండి బంగారము దేవతలు అన్ని రెడీగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సొలొమోను చేశాడంటే ఆ మందిరాన్ని కట్టాడు. మొదటి రాజులు 6వ అధ్యాయం 35 వచనం చూడండి. మొదటి రాజులు 6వ అధ్యాయము, మొదటి రాజులు 6వ అధ్యాయం 38 వచనం. మొదటి రాజులు 6:38 చదవండి.
మొదటి 1 Kings chapter 6:38. 11వ సంవత్సరము భూలోని 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరం సమాప్తి చేసిన 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచుండెను. కాబట్టి మందిరం ఎంతకాలం కట్టాడు సొలొమోను? 7 సంవత్సరాలు. పరిపాలించిన కాలం ఎంత? ఆయన 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల్లో మందిరానికి ఎంతకాలం పట్టింది? 7 ఏళ్ళు పట్టింది. మందిరానికి 7 ఏళ్ళు కేటాయించాడు. తర్వాత 7వ అధ్యాయం మొదటి వచనం. ఇదే మొదటి రాజులు 7వ అధ్యాయం మొదటి వచనం. సొలొమోను 13 సంవత్సరాలు తన నగరిని కట్టించుచుండి దానిని అంతటిని ముగించెను. చూడండి, ఇప్పుడు మందిరానికి ఏమో అతడు చెప్పండి 7 సంవత్సరాలు పట్టింది, ప్లస్ నగరికేమో 13. అంటే ఎంత? 8 సంవత్సరాలు. సగం కాలం రాజైన సగం కాలం మందిరానికి ఇంటికే సరిపోయింది. కనుక అంత బంగారం వచ్చింది కదా, కట్టించాడు అనమాట. కాబట్టి అలా కట్టించాడు. అట్లా దేవుని యొక్క మందిరము బంగారము సొలొమోను ఎలా కట్టాడంటే, మనము సిమెంట్ వేస్తాం కదా, దాంట్లో సొలొమోను బంగారం వేసి మళ్ళీ రాళ్ళు, బంగారం వేసి మళ్ళీ రాళ్ళు అట్లా కట్టారు, రాయి మీద రాయి. అంటే లోపలంతా ఏముంది? ప్రతి లోపల బంగారం. అందుకే దాడి చేసినటువంటి నెబుకద్నెజరు కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా యెరూషలేము రాయి మీద రాయి లేకుండా దోచుకున్నారు. అంటే ఒలిచారు. ఎందుకు? లోపలేముంది? బంగారం. అని యేసురావు అన్నాడు. కనుక కొత్త నిబంధనలు చెప్తాడు, రాయి మీద రాయి లేకుండా పోయింది. కారణం ఏంటంటే అంత బంగారమే. తర్వాత లోపలంతా బంగారం పొదిగించాడు. కాబట్టి అందుకే మొత్తం ధ్వంసం చేశాడు యెరూషలేము మందిరాన్ని. కాబట్టి అలా కట్టాడు. అంత వైభవంగా సొలొమోను కాలం ఒక విధంగా స్వర్ణయుగంగా చూస్తాం. ఎన్నో వాడరేవులు అతను డెవలప్ చేశాడు, ఉద్యానవనాలు కట్టాడు. కాబట్టి దేశమంతా యుద్ధాలు ఉన్న సొలొమోనుకి యుద్ధాలు లేవు, కనుక విశ్రాంతి సమాధానం. కాబట్టి దేశమంతటా కూడా మరి విస్తరింపజేశాడు, అభివృద్ధి చేశాడు, అభివృద్ధి పదంలో నడిపించాడు సొలొమోను. కాబట్టి ఇది సొలొమోను యొక్క మొదటి భాగం. ఇది ఇప్పుడు మనం చూసాం. ఇప్పుడు ఈ మొదటి భాగంలో అతడు ఎంత ఐశ్వర్యవంతుడు, ఎంత జ్ఞానవంతుడు, అతడు దేవుని కోసం ఎంత కష్టపడి మందిరాన్ని కట్టించాడు, ఇవన్నీ కూడా మనము ఇప్పుడు మొదటి భాగంలో చూసాం. అయితే ఇప్పుడు ఎంత జ్ఞాని అయినటువంటి సొలొమోను, ఇన్ని గొప్ప కార్యాలు చేసిన వాడు, ఇతరుల్లో కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. కాబట్టి ఇంత అభివృద్ధి పదాలు దేవుడు పెడితే ఇంతమందిలో తొలగించి చివరి వాడిన సొలొమోను రాజుగా చేస్తే సొలొమోను ఎంత కృతజ్ఞతగా ఉండాలి దేవునికి నిజంగా. అలాంటిది ఇప్పుడు సొలొమోను చేసిన ప్రధానమైన 3 తప్పులు, 3 పొరపాట్లు సొలొమోను చేశాడు. అందుకే సొలొమోను టైం రాజ్యము విభాగించబడింది. ఆ 3 చూసి మనం ముగిస్తాం. మొదటిది ద్వితీయోపదేశకాండము. చూడండి, ద్వితీయోపదేశకాండం సొలొమోను చేసిన పొరపాట్లలో మొదటిది ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 15వ వచనం. అతడు చేసిన మొదటి మిస్టేక్, చేయకుండా మొదటి పని అతడు చేశాడు. ద్వితీయోపదేశకాండం 17 చాప్టర్ ద్వితీయోపదేశ 17వ అధ్యాయం చూడండి, 17వ అధ్యాయము 15వ వచనం. చదవండి. నీ సహోదరులో ఒకనిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను, నీ సహోదరుడు కాదు అన్యుని నీ మీద రాజుగా నియమించుకొనకూడదు. ఇది ఎప్పుడు ఇచ్చారు చెప్పండి? ఈ ధర్మశాస్త్రము మోషేకి ఎప్పుడు ఇవ్వబడింది? ఎక్కడిచ్చారు ధర్మశాస్త్రం? సినాయి కొండ మీద. అప్పటికి రాజులు వచ్చినాయా? రాజులు వచ్చారా? రాలేదు. రాజులు రాకముందే, రాజ్యాలు రాకముందే దేవుడు ధర్మశాస్త్రంలో మీరు దేశం ఎలా ఉండాలి అంటే, మన భారతదేశం ఒక రాజ్యాంగం ఎలా ఉందో ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క ఆ రాజ్యం అంతటి కూడా ఇది ఒక రాజ్యాంగం లాంటిది. దేవుడు మోషేకి సినాయి కొండ ముందే ఇచ్చాడు. భవిష్యత్తులో మీరు రాజు నియమించుకుంటే మీ సహోదరులు నియమించుకోవాలని అన్యుని రాజుగా పెట్టుకోవద్దు అని చెప్పాడు. తర్వాత చూడండి 16వ వచనం. అతడు గుర్రములు విస్తారముగా సంపాదించుకోవలదు, తన గుర్రములను హెచ్చుగా సంపాదించడం గాను జనులను ఐగుప్తులకు తిరిగి వెళ్ళనీయకూడదు. కనుక మొట్టమొదటి సంగతి ఏంటంటే ఐగుప్తుకి గుర్రాల కోసం వెళ్ళకూడదు అన్నాడు. ఏం సంపాదించుకోకూడదంట? రాజు అయినటువంటి వాడు, ఇశ్రాయేలు రాజు గుర్రాలు సంపాదించుకోవద్దు, గుర్రాల కోసము ఐగుప్తుకి వెళ్ళొద్దని ఇతను రాజు అవటం కాదు, కొన్ని వందల సంవత్సరాల ముందు ధర్మశాస్త్రం దేవుడు చెప్పాడు. కానీ సొలొమోను దీనికి విరుద్ధంగా ఏం చేశాడు చూడండి. మొదటి రాజులు 10వ అధ్యాయం, మొదటి రాజులు 10వ అధ్యాయము 25 నుంచి, మొదటి రాజులు 10వ అధ్యాయము 28-29 వచనాలు. మొదటి రాజులు అతని లెక్కంతా మనం చూసామంటే 25 నుంచి అయితే బాగుంటుంది. 25 నుండి
మొదటి రాజులు 10వ అధ్యాయం 25. ఏర్పాడైన ప్రతి మనిషి వెండి వస్తువులు కానీ, బంగారు వస్తువులు కానీ, వస్త్రములు కానీ, యుద్ధాయుధములు కానీ, గంధర్వులు కానీ, గుర్రములు గాని, కంచడ గాడిదలు గాని తన వంతు చొప్పున కట్నములను ఏడాడు తీసుకువచ్చుండెను. చదవండి 26. మరియు సొలొమోను రథములను రౌతులను సమకూర్చిన అతడు 1400 రథములను 12,000 రౌతులను గలవాడే ఉండెను. వీటిని అతడు రథములకై ఏర్పడిన పురముల్లోని యెరూషలేము రాజునద్ద ఉండ నిర్ణయించెను. రాజు యెరూషలేములో వెండిని రాళ్లను తీస్తారని వాళ్ళకి చేశాను. దేవదారు మానులను షెపేల ప్రదేశంలో మేడి చెట్ల వల్ల విస్తరింపజేసింది. 20 చదవండి. సొలొమోనుకు ఉండే గుర్రములు ఐగుప్తులో నుండి తేబడిను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామక ధరించి గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తులో నుంచి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండి, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండి ఇచ్చిరి. హిత్తీయుల రాజుల అందరి కొరకును, అరాము రాజుల కొరకు వాళ్ళ ఆధారకే వాటిని తీసుకుని వచ్చారు. ఇప్పుడు సొలొమోను గుర్రాల కోసం ఎడగిపోయాడంట. ఎడగెళ్ళాడు, ఐగుప్తుకి వెళ్ళాడు. ధర్మశాస్త్రం ఏం చెప్పాడు? ఇశ్రాయేల్ రాజు గుర్రాల కోసం ఎడగెళ్ళకూడదు, ఐగుప్తుకి వెళ్ళొద్దంటే ఇతనికి గుర్రము లెక్కతో సహా రాయబడింది. ఎన్ని రథాలంట? 26లో అతడు 1400 రథములు 12,000 రౌతులు గలవాడే ఉండేను. కాబట్టి ఆ లెక్క కూడా ఇన్ని సంపాదించాడు. ఇవన్నీ ఎక్కడ తెప్పించుకున్నాడంట అతడు? ఏదో వారు ఐగుప్తులను కొని తెచ్చారు. ఐగుప్తుల నుంచి అంటే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా అతను చేసిన మొదటి మిస్టేక్ ఏంటంటే గుర్రాల కోసం ఐగుప్తు వెళ్ళొద్దంటే ఐగుప్తు పోయాడు. గుర్రాలు దేనికి బలం అంటే, గుర్రాలు దేనికి గుర్తు అంటే బలాన్ని గుర్తు. అందుకే 20వ కీర్తనలో కొందరు రథములను బట్టి గుర్రాలను బట్టి అతిశయపడుతురు. మనమైతే మన దేవుడైనా యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. గుర్రాలు ఏంటంటే నాకు ఇన్ని గుర్రాలు ఉన్నాయి, నాకు ఇన్ని రథాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే అది ఒక అతిశయాన్ని, గర్వాన్ని గుర్తు, బలాన్ని గుర్తు. కాబట్టి సొలొమోను చేసిన మొదటి పొరపాటు ఏంటంటే ఐగుప్తుకి వెళ్ళొద్దంటే ఐగుప్తుకి వెళ్ళాడు, గుర్రాలు తేవదంటే గుర్రాలు తెచ్చాడు. ఇది మొదటి మిస్టేక్. రెండో చూడండి, అతను చేసిన ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం అతను చేసిన రెండో పొరపాటు 17వ అధ్యాయము చూడండి 17వ వచనం. 17 డోట్రానమీ 17 చదవండి. తన హృదయమును తొలగిపోకున్నట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. చెప్పండి, ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు రెండో నియమం ఏంటి? రాజు ఏం చేయకూడదంట? అనేక మంది స్త్రీలను. సొలొమోను ఎంతమంది చేసుకున్నాడు? 1000 మంది. ఎందుకంట? తన హృదయము తొలగిపోకూడనట్లు. చూసారా, ఇంట్లో చెవి పిండుతుంది భార్య, ఇట్లాంటి అట్లా చేయాల్సింది భర్త. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె దగ్గర నుంచి. పండు తెచ్చింది ఆడది, తినవా? అమ్మ ఇంకేమైనా తినపోతే తినేశాడు. కాబట్టి అక్కడే స్టార్ట్ అయింది. కాబట్టి అవి ఇవ్వాల్సిందే, ఆయన తినాల్సిందే. కాబట్టి ఇప్పుడు అందుకే ఏం చేస్తారు? హృదయాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు తిప్పేస్తారు. కాబట్టి ఎక్కువ మందిని, అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోవద్దంటే ఏం చేశాడు చెప్పండి? 17 రెండో మిస్టేక్ ఏంటంటే అనేక మంది స్త్రీ అంటే దాదాపుగా 1000 మందిని వివాహం చేసుకున్నాడు. ఈ 1000 మంది ఏం చేశారంటే హృదయాన్ని తిప్పేశారు సొలొమోనుకి. అది కూడా చూపిస్తారు తర్వాత. నెక్స్ట్ అతని టైం అయిపోయిన తర్వాత అతను చేసిన మూడో పొరపాటు ఏంటంటే చూడండి, మూడో పొరపాటు ఏంటి? 17వ వచనంలోనే వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపజేసుకొనకూడదు. చూసారా, మూడవ మిస్టేక్ ఏం చెప్పండి అతను చేసింది? 17లోనే వెండి, సొలొమోను టైంలో వెండి బంగారాలు ఏమైనాయి? అసలు వెండి ఎన్నికకు రాలేదు, వెండి బంగారం. ఇప్పుడు చెప్పండి, సొలొమోను ఈ 3 అతిక్రమించాడు. చూసారా, అందుకే దేవుడు కోపం వచ్చేసింది. ఏం చెప్పాను? నీకు ధర్మశాస్త్రంలో గుర్రాలు వద్దని గుర్రాలు పోతావు, అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకుంటావు, కనుక వెండి బంగారం వద్దంటే అందరి పన్నులు పెట్టి ట్యాక్స్ పెట్టి అంత కలెక్ట్ చేసి ప్రజలు ఇబ్బంది పెడతావు. కనుక సొలొమోను ఏమైతే చెప్పాడు ధర్మశాస్త్రం, దేవుడు దానికి అన్ని భిన్నంగా ప్రవర్తించాడు. మొదటి రాజులు చూడండి, మొదటి రాజులు ఇలా చేశాడు. కారణం ఏంటంటే మొదటి రాజులు 10వ అధ్యాయం. ఇతను చేసిన 3 పొరపాట్లు మనం చూసాం. మొదటిది గుర్రాల కోసం వెళ్ళాడు, రెండవదిగా అనేక మంది స్త్రీలు వివాహం చేసుకున్నాడు, తర్వాత వెండి బంగారాలను విస్తారంగా సంపాదించాడు. ఇవన్నీ రాజు చేయకూడని విధులు, కానీ అది చేశాడు సొలొమోను. ఇప్పుడు ఏమైందంటే చూడండి, మొదటి రాజులు 11వ అధ్యాయం. మొదటి రాజులు 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులను ఆ జనులు మీ హృదయములను
తమ దేవతలతో తిప్పుతారు కనుక వారితో సహవాసం చేయకూడదని, వారిని మీతో సహవాసం చేయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామార్తత గలవాడు. చూసారా ఎవరంటే వాళ్ళు? మోయాబీలు, ఏదోమీలు, అమ్మోనీయులు, సీదోనీలు, హిత్తీలు. కనుక ఆ జనులందరిలో, ఐగుప్తు కుమార్తె అక్కడ ఆ జనులందరిలో కూడా అనేక మందిని మోహించాడు. కామార్తె గలవాడై వాళ్ళందరూ కూడా ఉంచుకొని వచ్చాడంట. ఉంచుకొని వచ్చి 2వ వచనం, అతనికి 700 మంది భార్యలను రాజకుమార్తె అయిన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండేది. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. చూసారా, 700 మంది రాజకుమార్తెలే. మోయాబు రాజు కూతురు, సీదోను రాజు కూతురు, ఆ ఏదోము రాజు కూతురు. కాబట్టి అందరు తెచ్చుకున్నాడు కదా. కాబట్టి వీళ్ళందరూ ఏం చేయాలంట? సొలొమోను హృదయాన్ని తిప్పివేశారు. మొట్టమొదట సొలొమోను తనతో తిప్పుకున్నారు. ఇప్పుడు తనతో తిప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, సొలొమోను ముందు నా మాట వినాలి, వింటానే అని ఆ మాట విన్నాడు. విన్న తర్వాత ఏం చేశాడంటే, నా దేవత మాట కూడా వినాలి, నాకు దేవుడు ఉన్నాడని చెప్పేసి ఏం చేశాడంటే, ఒక్కొక్క ప్రాంతం ఒక దేవత ఉంది కదా, కింద చూడండి, అది కూడా రాయబడింది. 4వ వచనం, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో తిప్పగా అతని తండ్రి దావీదు వలె అతని హృదయము దేవుడిని యెహోవా యథార్థము కాకపోయేను. అయి చదవండి. సొలొమోను అష్టారోతను సీదోనీల దేవతను, మిల్కోమను అమ్మోనీల హేమైన దేవతను అనుసరించి, చూడండి అనుసరించిన అర్థమే కాదంట. 7వ వచనం, సొలొమోను కెమోషను మోయాబీల హేమైన దేవతను, మొలేకును అమ్మోనీల హేమైన దేవతను యెరూషలేము ఎదుట కొండల మీద బలిపీఠాన్ని కట్టించాను. చూసారా, ఏ చేత్తో యెరూషలేము కట్టాడో ఆ చేత్తో ఏం కట్టిస్తాడు చెప్పండి? మోయాబు భార్య వచ్చింది, రాజు నాది కట్టించాలి నా గుడి, ఇది ఒక గుడి కట్టాడు ఈ భార్యకి. ఏదో రాజు భార్య వచ్చింది, నాకు కట్టాల్సింది అని చెప్పి ప్రతి భార్య కూడా ప్రతి దేవత ఏం కట్టించింది చెప్పండి సొలొమోనుతో? ఇక్కడ యెరూషలేము ఎదురుగా దేవతలు. ఎంత భయంకరం సొలొమోను, అట్లయిపోయాడు. అసలు ఎంత వైభవం కాంచిన వాడు. ఏ చేత్తో మంత్రం కడతావు, ఆ చేతి గుళ్ళు కడతావా? సొలొమోను చేసిన ఎంత భయంకరమైన పొరపాటు అంటే, కాబట్టి కారణం ఏంటంటే వృద్ధుడైపోయాడు. అతని భార్య అతని హృదయాన్ని తిప్పివేసి ఏం చేయలేకపోయాడు. కాబట్టి ప్రతి భార్య వస్తూ ఉంది, నా గుడి కట్టు అంటే యెరూషలేము ఎదురుగా అన్నిటి కూడా గుళ్ళు కట్టించాడు. ఏదోమీయులకు, సీదోనీయులకు, మోయాబీయులకు, అమ్మోనీయులకు కనుక ప్రతి భార్య వచ్చి ఒక దేవత. దేవుడు ఊరుకుంటాడు చూసి. దేవుడు ప్రత్యక్షమైన సొలొమోనుకి ఏం చెప్పాడు చూడండి. 8వ వచనం 8, తమ దేవతలకు దోపం వేయచ్చు బలు అర్పించుండిన పరస్త్రీని తన భార్యల నిమిత్తం అతడు అలాగూ చేసెను. 9వ వచనం, ఇశ్రాయేలు దేవుని యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము అతని యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞ అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చిన దేవనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టలను ఆచరింపకపోవడం నేను కనుగొంచున్నాను కనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. చూసారా ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు సొలొమోను ఈ పని నువ్వు చేసేది, దేవత గడుగు కడతావు, చూసావా నువ్వు నా ఆజ్ఞలు గైకొనలేదు, నా మాట వినలేదు, కాబట్టి ఈ రాజ్యం ఏం చేస్తానంటే నీ చేతిలో తీసివేసి నీ పనివాడికి ఇస్తా, నీ దాసునికి ఇస్తా. ఎలా ఉంటుంది? దాసుని పరిపాలించేది దాసునికి ఇస్తాను, కానీ నువ్వు వినలేదు కాబట్టి అయితే నీ టైంలో చేయను, నీ కుమార్ టైంలో ఆ పని చేస్తా. చూడ ఆ మాట అన్నాడు కదా 12వ వచనం, ఆయనను నీ తండ్రి దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగూ చేయక నీ కుమారుని చేతిలో దాన్ని తీసివేసేదను, రాజ్యమంతా తీసివేయను. నా దాసైన దావీదు నిమిత్తము నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తం ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చేదను. కాబట్టి సొలొమోను ఇప్పుడే నేను తీసేసేవాడు. ఎందుకు నేను తీసేటే తెలుసా? ఇప్పుడు నేను దావీదుకి మాట ఇచ్చాను. ఏమని? 2 సమూయేలు చేపెట్టాడు ఇక్కడే. 2 సమూయేలు 7వ అధ్యాయం. దేవుడు ఏమని మాట ఇచ్చాడు చూడండి. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము. సౌలు తప్పు చేసినప్పుడు సౌలు గురించి మాట్లాడుతూ, సౌలుకి నా కోపం దూరం చేశాను కానీ నీ కుమారుడికి నా కోపం దూరము చెయ్యను. చూడండి 15-16 వచనాలు. 2 సమూయేలు 7వ అధ్యాయం 15-16 వచనాలు. నిన్ను స్థాపించుటగా నేను కొట్టివేసిన సౌలు నాకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృపను ఎవరికి? నీ కుమారుడికి, పుట్టబోయే కుమారుడికి అంటే సొలొమోనుకి నా కృపను దూరం చేయను అన్నాడు. కాబట్టి ఇప్పుడు సౌలు కృపను దూరం చేసే కానీ
దావీదు నీ కుమారుడు పొరపాటు చేస్తే సౌలుకు దూరమైపోయినట్లుగా నేను మాత్రం నీ కుమారుడికి కృపనేం చేయను, దూరం చేయని మాట ఇచ్చాడు దావీదు. అదే అంటాడు, నీ తండ్రికి మాట ఇచ్చాను కాబట్టి సొలొమోను, దాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఉంటావు, నీ తండ్రి కుమారుడు వస్తాడు కదా, అతని టైంలో నుంచి రాజ్యాన్ని లాగివేసి నీ దోషనికి ఇస్తాను, పని యెరోబాముకి ఇస్తాను. కాబట్టి అయితే ఒక గోత్రాన్ని ఉండేస్తే యోధా గోత్రాన్ని, ఎందుకంటే మాట ఇచ్చాను కదా, అసలు మీరు తొలగిద్దామనుకున్నాను. కానీ దావీదు ఇచ్చిన మాటను బట్టి, దావీదు నిమిత్తం ఈ పట్టణాన్ని నేను కాపాడి రక్షిస్తున్నాడు కదా, ఆ వాగ్దానాన్ని బట్టి మరి రాజు రెండుగా అయిపోవటానికి ప్రధానమైన కారణం ఎవరు చెప్పండి. ఇప్పుడు ఈ రాజ్యం రెండు అవడానికి ఇప్పుడు బీజం పడింది ఎవరిని బట్టి? సొలొమోన్ని బట్టి. చేసిన పని ఏంటి? గుర్రాలు సంపాదించాడు, తర్వాత అనేక మంది శీల పెళ్లి చేసుకున్నాడు, తర్వాత వెండి బంగారాలు సంపాదించాడు, ప్రజల మీద ట్యాక్ చేశాడు, దేవుడి మాట వినలేదు, బార్ల మాట విన్నాడు, బార్లకు గుళ్ళు కట్టించాడు, ఏ చేత మందిరి కట్టాడో అదే చేత గుళ్ళు కట్టించాడు. ఆ దేవతల తిరిగిపోయాడు, దేవుడు ప్రత్యక్షమన్నాడు, దేవుడు సహించలేక నువ్వు నా మాట వినలేదు కాబట్టి నేను నీ తీసేస్తానని చెప్పేసి సొలొమోనుకి అలాంటి తీర్పు వచ్చింది. కాబట్టి అతను సొలొమోన్ టైంలో సొలొమోన్ చనిపోతాడు, అతని కుమారుడు రెహబాము రాజు అవుతాడు. కాబట్టి అలా రెహబాము టైంలోనే రాజ్యము రెండుగా విడిపోతుంది. కాబట్టి ఇప్పుడు సొలొమోను, మరి సొలొమోను పరలోకం పోయాడా నరకం పోయాడా అని చాలా మంది ప్రశ్న ఉంటుంది. కాబట్టి సొలొమోను పరలోకం పోయి నరకం పోయాడు చెప్పండి. సొలొమోను పరలోకం పోయాడు నరకం పోయాడా? ఆరంభం ఎంత బాగా ఉంది. యెరూషలేము కట్టించిన వాడు, స్వర్ణయుగం చేసిన వాడు, స్వర్ణయుగంగా పరిపాలించిన వాడు. యెరూషలేము దేవాలయంలో చరిత్రలో యెరూషలేము అలాంటి ఎవరు కట్టలేదు. సొలొమోను జ్ఞానం లాంటి వాడు లేడు, ఐశ్వర్యంలో ఘనత లాంటి వాడు లేడు, కనుక అంత గొప్ప దేవాలయం నిర్మించిన వాడు చివరికి ఇలాంటి పనులు చేశాడు. ఇప్పుడు సొలొమోను యొక్క అంతం ఏంటి? ఎక్కడికి పోయాడు? సొలొమోను అడిగామనుకోండి, ప్రసంగి రాశాడు వ్యర్థము సమస్తము వ్యర్థం అని రాసి, మరి సొలొమోను వీటన్నిటి ద్వారా ఫైనల్గా నిలిచే స్టేట్మెంట్ అని అడిగానుకో, సొలొమోను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం చదివి ముగిస్తాం. ప్రసంగి 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం. సొలొమోను ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, అన్ని అనిపించిన తర్వాత ఫైనల్గా అతడు అన్ని పొరపాట్లు చేసి ఒక విధంగా బుద్ధి తెచ్చుకున్నాడు, జ్ఞానం తెచ్చుకున్నట్టుగానే మాట్లాడుతున్నాడు. ఈ మాటలు ప్రసంగి 12వ అధ్యాయము చూడండి, 13వ వచనం. ప్రసంగి 12:13, ప్రసంగి 12:13. ఇదంతా విన్న తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఇదంతా అయిపోయిన తర్వాత చరిత్ర ఆయన చెప్పే మాట ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇది ఏ విధి అని చెప్పాడు. చివరికి అయ్యా అంత ఫైనల్ తేల్చిన తర్వాత వచ్చిన ఫలితార్థం ఏంటంటే, మానవులందరూ కూడా భయభక్తులతో ఉండండి, ఇదే మీరు చేయవలసిన విధి అని అంత్య స్టేట్మెంట్. కానీ ఇప్పుడు సొలొమోను పరలోకం పోయి నరకం పోయేది అనేది మనం డిసైడ్ చేయలేం, ఎందుకంటే అది దేవుని చేతిలో ఉంది. ఎందుకంటే ఒక విధంగా ఆలోచించామంటే ఈ మాటను బట్టి ఏమని చెప్పాడు? సాగుపోయే ముందు మీరందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి అని చెప్పాడు. తర్వాత దావీదుకి ఏమని వాగ్దానం చేశాడు? సౌలుకు దూరమైనట్టు నీ కుమారుడు నా కృపను దూరం చేయన్నాడు కదా. ఆ వాగ్దానాన్ని బట్టి ఈ మాటను బట్టి సొలొమోను పరలోకం వెళ్ళొచ్చు అని మనం అనుకోవాలి. నరకం పోతాడనేది దేవుడికి దగ్గర అడగాలి. కాబట్టి ఇప్పుడు సొలొమోను పరలోకం నరకం అనేది మనం డిసైడ్ చేయలేం. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి భవిష్యత్ దేవుడి చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు క్షమిస్తాడే మనకు తెలియదు. కాబట్టి ఇది సొలొమోను యొక్క చరిత్ర. కాబట్టి ఇప్పుడు సొలొమోను ఇలా అయిపోయిన తర్వాత అహి అనేటువంటి ప్రవక్త వస్తాడు, వచ్చి యెరోబాముకి ఎదురుపడతాడు పొలంలో. యెరోబాముకి ఒక కొత్త వస్త్రాన్ని చింపి 10 ముక్కలు అతని చేతిలో పెడతాడు. కనుక చేతిలో పెట్టి, యెరోబాము నెక్స్ట్ సొలొమోను తర్వాత ఎవరవుతావు రాజు? నీవే అవుతావు. ఈ యెరోబాము ఎవడంటే సొలొమోను దగ్గర మంచి పనివాడు అనగానే ఈ సంగతి తెలియగానే యెరోబాము ఈ సంగతి సొలొమోను తెలిసింది. ఏమని? నా తర్వాత రాజు ఎవరు అవుతారంట? యెరోబాము అవుతున్నాడు అనే సంగతి తెలియగానే ఆ యొక్క యెరోబామును చంపడానికి సొలొమోను ప్రయత్నం చేస్తా ఉంటే యెరోబాము వాడు ఐగుప్తు పారిపోయి సొలొమోను చనిపోయిన దాకా అక్కడే ఉంటాడు. కానీ అతనికి అహీయ ప్రవక్త ఏమని చెప్పాడు? 10 ముక్కలు కొత్త వస్త్రాన్ని చింపి 10 ముక్కలు చేతిలో పెట్టాడు కదా, నేనేవుతాను నెక్స్ట్ రాజు అవుతున్నాడు కదా. కానీ సొలొమోను చచ్చిపోయిన దాకా అతడు అక్కడే ఉంటాడు. ఆ యొక్క యెరోబాము ఇతను చనిపోయిన తర్వాత నెక్స్ట్ అతని కుమారుడు రెహబాము రాజ్యానికి వస్తాడు. కనుక ఆ రెహబాము టైములో మళ్ళీ ఈ యెరోబాము కలిసి మరి పరిపాలన చేస్తారు. కనుక అది ఎట్లా విడిపోయింది అనేది ప్రభు చిత్తమైతే వచ్చేవారు మనము ఆ సొలొమోను కుమారుడు రెహబాము యొక్క చరిత్రను మనము చూడబోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునే పాఠాలు ఏంటంటే, సొలొమోను ఆరంభ దినాల్లో ఎంతో మంచి బుద్ధిమంతుడిగా, జ్ఞానవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా, దేవుణ్ణి సంతోషపెట్టిన వాడిగా,
రాజుని ముందు పదవిలో ముందుకు తీసుకెళ్లిన వాడుగా, కనుక మంచి మార్గాలు తీసుకెళ్లిన వాడుగా మనం చూసాము. కనుక దేవుని మందిరాన్ని నిర్మించిన వాళ్ళకి చూసాము. ఇన్ని ఘనమైన కార్యాలు చేసిన వాడే కానీ చివరికి ఏమైపోయాడు చెప్పండి? ధర్మశాస్త్ర అతిక్రమించి గుర్రాలను సంపాదించాడు, అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు, వెండి బంగారం కోసం వెళ్ళాడు, భార్యల మాట విన్నాడు, భార్యలతో తిరిగాడు, తర్వాత భార్యల యొక్క దేవతలతో తిరిగాడు, తర్వాత ఆ దేవతలకి గుళ్ళు కూడా కట్టించాడు. చివరికి రాజ్యం రెండుగా అయిపోవటానికి మొట్టమొదటి బీజము ఇక్కడే పడింది. ఎక్కడ? సొలొమోను దగ్గరే. కాబట్టి మనం జాగ్రత్త వహించాలి. కాబట్టి ఇప్పుడు సొలొమోను చేసిన ఈ మిస్టేక్ చివరి దాకా సాగుతుంది. రాజు రెండుగా అయిపోయి సొలొమోనే కాటమయ్యాడు ఇప్పుడు. కాబట్టి ఎంత నష్టం చేసినటువంటి చిన్న మిస్టేక్, కానీ ఇది తరతరాలకు కూడా ప్రాగ్నెట్గా మనం చూస్తాం. ఎంత గొప్ప భారీ నష్టమో సొలొమోను బట్టి. కాబట్టి చూసారా, మనం చేసే పొరపాట్లు మనతో పావు, నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా అవి ఎలా సంపకరించి ఎలా నష్టాన్ని తీసుకెళ్తాయనే సంగతులు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మనం కూడా జాగ్రత్త పడతాం. కాబట్టి బలం విషయంలో కానీ, స్త్రీల విషయంలో కానీ. ఇంకొక మాట చదివి ముగిస్తాం. నెహెమ్యా గ్రంథము చూడండి, అది కూడా సొలొమోను గురించి రాయబడింది. ఒక మాట చూస్తాం చివరిగా. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. అతనితో అంటే పాపం చేయించారంట. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం చూడండి. చివరిగా మాట చదువుతాము. నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం. నెహెమ్యా 13:26 చదవండి. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలు రాజు సొలొమోను పాపము చేయలేదా? అనేక జనుల్లో అతని వంటి రాజు లేకపోయినాను, అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలు మీద రాజుగా నియమింపబడినను, అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయలేదా? చూసారా, అన్ని స్త్రీలను రాజకుమారులు చేసుకున్నాడు, ఉపపత్తులు చేసుకున్నాడు, అన్ని స్త్రీలు కూడా చేసుకున్నాడు. కాబట్టి వాళ్ళందరూ చేశారంటే అతన్ని పాపం చేయించారు. కాబట్టి సొలొమోను యొక్క చరిత్ర ఇదే మనం చూసాం. కాబట్టి సొలొమోను అంతం పరలోకం నరకం దేవుని చేతిలో ఉంది. కాబట్టి మనం నిర్ణయించలేము. కాబట్టి అయితే దేవుడు ఇచ్చిన వాగ్దానాలను బట్టి మాత్రము దేవుడు సొలొమోను క్షమించవచ్చు అనేటువంటి ఆధారం ఈ రెండు వాక్యాలు మనకు ఉంది. ఒకటి ఏంటంటే భయభక్తులతో ఉండమన్నాడు. చివరిగా అతని స్టేట్మెంట్ దేవుడు కృపను దూరం చేయమన్నాడు. కాబట్టి మనం కూడా జాగ్రత్త పడి సొలొమోనులా కాకుండా, ఆరంభం సొలొమోను బాగానే ఉంది కానీ అంతం ఎంతో విచారంగా ముగించబడింది. అలా మనం కాకుందము గాక. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ఈ వాక్య వెలుగులో మనం ప్రార్థన చేసుకుంటాం. 2 నిమిషాలు ముగించిన ఉన్నాం. దేవుని యొక్క వాక్యం వింటూ వచ్చాం. సొలొమోను చివరి కుమారుడు, దావీదు కుమారులు చివరి వాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అసలైతే మొదటి వాడు రాజు అవ్వాలి, జ్యేష్ఠ అవ్వాలి. అలాంటిది సొలొమోనుకి ఆధిక్యత ఇచ్చాడు, మంచి అవకాశం ఇచ్చాడు. యుద్ధాలు లేకుండా చేశాడు సొలొమోను టైంలో. ఎంత కృతజ్ఞత ఉండాలి సొలొమోనుకి. అలాంటిది ఎంత జ్ఞానం ఇచ్చాడు, ఎంత ఐశ్వర్యం ఇచ్చాడు, ఎంత ఘనత ఇచ్చాడు. దేశాలు ప్రాగింది అతని ఘనత. ఎంతమంది వచ్చారని చూడటానికి, ఎంతమంది కానుకలు తెచ్చారు. ఇవన్నీ పొంది మంచి దేవాలయాలను నిర్మించాడు. వెండి బంగారంతో నిర్మించాడు. స్వర్ణయుగంగా దేశాన్ని ప్రగతి పదవులు నడిపించాడు. ఉద్యానవనాలు, వాడరేవులు నిర్మించాడు. అన్ని దేశాలతో సంబంధాలు పెట్టుకున్నాడు. వ్యాపార వాణిజ్యాల్లో మంచి నేర్పరిగా తయారైపోయాడు. చివరికి అనేక మంది, బహుశా వాటి కోసం అనేక మంది సరే పెళ్లి వేసుకోవడం మనకు తెలియదు, కానీ చివరిగా భార్యలు తిప్పివేశారు. భార్యలతో తిరిగాడు, భార్యల యొక్క దేవతలతో తిరిగాడు, వాటిని అనుసరించి నడిచాడు. చివరికి వాడి గుళ్ళు కూడా కట్టాడు. యెరూషలేము కట్టిన వాడి చేతులతో వాడి కూడా కట్టాడు. కాబట్టి దేవుని ఎదురు తీర్పు వచ్చింది. ఇక రాజ్యం నీకు ఉండదు. కాబట్టి సొలొమోనైనా దేవాలయం కట్టినాడు, గుళ్ళు కట్టాడా? ఎంత భయంకరం! ఎన్ని అద్భుతాలు చూసావు, ఎంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు నీకు, ఎంత ఆధిక్యత ఇచ్చాడు. అవన్నీ విడిచి మరిచి ప్రవర్తించిన కారణం చేత దేశమే విడిపోవడానికి, రాజ్యం విడిపోవడానికి సొలొమోనే కారకుడయ్యాడు. దావీదు వలె యథార్థంగా ప్రవర్తించలేదు. కాబట్టి మనం కూడా మనకున్న గుర్రాలు, రథాలు, బలాలను బట్టి అతిశయించకూడదు. స్త్రీల విషయం మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుడు ఏమైనా క్షమిస్తాడు, కానీ వ్యభిచారాన్ని దేవుడు క్షమించడు. అంత మాత్రమే కాదు, వెండి బంగారాలను సంపాదించుకోవడానికి ప్రయాసపడకూడదు. అవి మనతో రావు. ఒకటిని విడిచి వెళతాం. దేవుడు ఇచ్చిన వాడు తృప్తిగా మనం ఉందాం, భయభక్తులతో జీవిద్దాం. దేవుని రాజ్యంలో
ప్రవేశిస్తాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ దినము సొలొమోను యొక్క చరిత్ర మేము చూడగలిగాం. కాలం ఎంతో వైభవంగా ఉంది. ఆయన జ్ఞానము జువాలజీ బోటనీ రాయటమే కాదు ప్రభా, ఎన్నో కీర్తనలు రాశాడు ప్రభా, పద్యాలు రాశాడు. దయలు మా తండ్రి, ఎంతో జ్ఞానము, మంచి తీర్పులు తెచ్చాడు. దేశాన్ని ప్రగతిపథంలో నడిపించాడు. వెండి బంగారాలతో అలంకరించాడు దేశాన్ని. అలాంటి వాడి చివరికి అంతము సరిగా లేదు. దయలు మా తండ్రి, ఆరంభం బాగానే ఉంది కానీ అంతం ఎంతో విచారంతో ముగించబడింది. దురదృష్టముగా చేయకూడని కార్యాలు, పనులు, కట్టకూడనివి తన చేతులు నిర్మించి పాపము చేశాడు సొలొమోను రాయబడింది. అందుకే మీరు కొత్త నిబంధనలో ఆ సొలొమోను గడిపు వంటి వాడని సెలవిచ్చారు. అతని జ్ఞానం అనుకుంటున్నారు, సొలొమోను కంటే జ్ఞానవంతుడు. మీరు అధిక జ్ఞానం కలిగినటువంటి దేవుడు, మీకంటే జ్ఞానవంతుడు ఎవడయ్యా? అందుకే అన్న అంటుంది, యెహోవా అనంత జ్ఞానయోగి దేవుడు, వేలుపల్లి వంటి వాడు, స్తుతికీర్తన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పూజ్యుడవు. అందుకే మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి సొలొమోను లాగా మేము కూడా దేని విషయంలో గర్వించకుండా, అతిశయించకుండా, పాప విషయంలో, వెండి బంగారు లోక సంబంధమైన వాటిలో తృప్తి చెందకుండా ప్రభు, 1 తిమోతి 6:10 ప్రకారం ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకు మూలము, కొందరు దాన్ని ఆశించి తమ్మును తాము పొడుచుకొని విశ్వాసం తొలగిపోయిన రాయబడింది. కాబట్టి అలా మేము కాకున్నట్లుగా దేవుడు మాకు ఇచ్చిన వాడితో మేము తృప్తిగా జీవించడానికి సహాయపడుతున్నామని, వాక్యాన్ని దీవించమని, నీ ప్రజలను ఆస్వాదించండి, తిరిగి వెళ్తారు క్షేమంగా తీసుకెళ్ళమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అతి వినమ్రగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము చేర్చ మనకును, తన ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.